Basically, this Center for Social Dialogue stands as an open platform where we invite all kinds of ideas, left, right, center, anything, and politics, law, society, Constitution of India, and many other areas. Because basically, we think that dialogue is more important in the society, and all the ideologies uh, can అంటే with a lot of ఏమంటారంటే డిస్కషన్ ద్వారా డిబేట్ ద్వారా డైలాగ్ ద్వారా మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ క్యాన్ బి అడ్రస్ టు అనేది ఒక ఐడియా. At the same time, we have an Indian constitution which talks about the right to freedom of expression, and it also contains certain limitations. On the basis of the limitations, there are few number of enactments made by the parliament and local legislatures. So we have to keep them in our mind before we take care of the issues. ఇవాళ we have invited శ్రీ అనందేశి నాగరాజు గారు. He is a MCOM LLB and he's a retired Tahsildar. Uh, నాగరాజు గారు వారు స్వస్థలం హైదరాబాద్. రచయిత హెన్రీ వైట్ హెడ్ రాసిన విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా గ్రంథాన్ని దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలుగా, థామస్ పెయిన్ రాసినటువంటి లిబర్టీ గ్రంథాన్ని స్వేచ్ఛగా, సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూజన్ అనే గ్రంథాన్ని ఒకానొక భ్రమ భవిష్యత్ మతంపై మనోవిశ్లేషణాత్మక పరిశోధనగా తెలుగులోకి అనువదించారు. వైజ్ఞానిక దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే ఆధునిక విజ్ఞాన శాస్త్రం తాత్విక అంతరార్థాలు గ్రంథాన్ని రాశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతులను లౌకిక ప్రజాస్వామిక దృక్పథంతో పరిశీలించి ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్స్, భారతీయ సమాజంలో వివిధ భావజాలాల సంఘర్షణపై కౌంటర్ పాయింట్ అనే ఆంగ్ల గ్రంథాన్ని రాశారు. విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ అనే ఆంగ్ల దినపత్రికలో రాజకీయ కార్టూన్లు వేశారు. ఇది వారి గురించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. He's a well-read personality and well-known for his greater wisdom. So now I invite Anadesh Nagaraj garu. Sir, Meeru, kindly the mic is now being handed over to you. You can have freely about 50 minutes to 1 hour to make your presentation, then followed by a short discussion on the topic. Welcome, sir. Nagaraj garu, welcome. Sir, ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకోకపోతే అన్మ్యూట్ చేసుకోండి. ఇట్ క్రియేట్స్ ఒక చిన్న నాయిస్ కూడా వస్తుంది ఎక్కడి నుంచో. రైట్, ప్లీజ్ కైండ్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. విభిన్న అంశాల మీద సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సంస్థ అవగాహన కల్పిస్తున్నది. ఇందువరకే మన మిత్రులు చెప్పారు. దానికి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సంస్థకి డాక్టర్ రఘుకుమార్ గారికి అభినందనలు. ఈరోజు మన జూమ్ మీటింగ్లో బౌద్ధ జాతక కథలు, ప్రాచీన భారత సమాజం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించుకుందామండి. ముందుగా మనము బౌద్ధ జాతక కథల నాటి సమాజం గురించి తెలుసుకోవాలంటే బౌద్ధ మతం గురించి మనం కొంచెం అవగాహన కల్పించడానికి ఒక బ్రీఫ్గా చెప్తాను మీకు కొంచెము. మీకు అందరికీ తెలుసు, బౌద్ధ జాతక కథలు అంటే బుద్ధుని వివిధ జన్మల వృత్తాంతాన్ని బౌద్ధ జాతక కథలు అంటారు. అంటే అతను చెప్పిన నైతిక సూత్రాలు కానివ్వండి, లేకపోతే వాటిని సమాజంలో అప్పటి సమాజంలో, అంతకుముందు సమాజంలో ఏ రకాలుగా అతను వాడిని విశ్లేషించి ఏ రకంగా ప్రవర్తించాలని చెప్పాడో దాన్ని బౌద్ధ జాతక కథలుగా బౌద్ధ మతం చాలా ప్రసిద్ధి చెందినవి. ప్రపంచవ్యాప్తంలో గొప్ప సాహిత్యంలో బౌద్ధ జాతక కథలకు చాలా ఉన్నతమైన స్థానం ఉన్నది. మనందరికీ తెలుసు, బుద్ధుడు క్రీస్తు పూర్వము 624వ సంవత్సరంలో జన్మించాడు. అతను మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం వెళ్ళిన బింబిసారుని సమకాలికుడు. ఇంకో విషయం కూడా తెలుసు, జైన మత స్థాపకుడు మహావీరుడు క్రీస్తుపూర్వం 599లో జన్మించాడు. అంటే దాదాపుగా ఎక్కువ తేడా ఏం లేదు ఇద్దరి మధ్య కూడా. వీళ్ళు మహాతాత్వికుల్లో ఒకరు, ప్రాచీన మతాలలో స్థాపకుల్లో ఒకరు, చాలా కొత్త ఒరవడిని తెచ్చిన తాత్విక చింతన లోపల. అయితే బౌద్ధ మతానికి చాలా విశిష్టమైన స్థానం ఉన్న అన్ని మతాలలోకి ఏ మతానికి లేని ప్రత్యేకతలు ఈ బౌద్ధ మతానికి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వేరే మతాలలో మనం చూసుకుంటే
ఒక ప్రవక్త కానీ లేకపోతే దైవదూత కానీ వచ్చి అతను కనుక్కున్నదేదో అతనికి హఠాత్తుగా జ్ఞానోదయం అయిపోయి ఇట్లా నాకు తెలిసింది, దేవుడు ఇట్లా చెప్పాడు అలా చెప్పాడని అతను ప్రకటించడం కానీ లేకపోతే దేవుడే ప్రత్యక్ష అవతారం ఎత్తి కానీ చెప్పే మతాలే ఉన్నాయి తప్ప ఒక సత్యం కోసం అన్వేషించిన ఒక తాత్వికుడు ఆ సత్యాన్వేషణలో అన్ని రకాల తత్వాలని సిద్ధాంతాలని ఆచరించి వాటిని నిజ జీవితంలో అన్వయించుకొని దాని నుంచి ఒక సిద్ధాంతం తెచ్చిన మతబోధకుడు సంస్కర్త బుద్ధిల్లా, అది కూడా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కంటే ముందు కూడా అంత గొప్ప సంస్కర్త కానీ తాత్వికుడు కానీ మనకు ఎక్కడ కానరండి, చరిత్రలో లేరు. అతను ఇంకో విషయం ఏంటంటే మిగతా తాత్వికులు కానీ మిగతా ప్రాఫిట్స్ కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక ఉద్దేశంతో కానీ దాంతో కానీ ముందే మేము ఈ అవతారంతో ఎత్తాము, దేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టామన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ బుద్ధుడు ఏంటంటే అతను పుట్టింది రాజవంశం, శాక్య రాజవంశం, క్షత్రియ వంశము, అందమైన భార్య ఉంది, మహా సామ్రాజ్యం ఉంది, ఏ రకమైనటువంటి బాధలు లేని జీవితం. అతను ప్రపంచంలో ఉన్నటువంటి బాధని, దుఃఖాన్ని, రోగాలని అన్ని రకాల వాటిని చూసి చెలించిపోయి ఎందుకు ఇలా ఉంది ప్రపంచం, దీనికి మార్గం ఏముందో అని ఆలోచించాడు. జనరల్గా అటువంటి వాళ్ళకి ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే వాడు మంచి ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో ఉన్నాడు, అంత మంచి వాళ్ళ గురించి ఆలోచించదు. కానీ అతను ఆలోచించి రాజ్యాన్ని, భార్యని, కొడుకుని అందరిని వదిలి సత్యాన్వేషణకి వెళ్ళాడు. అది ఒక అద్భుతమైన విషయం. ఒక ఏ చరిత్రలో మనకు ఇదివరకు ఉన్న తత్వవేత్తల్లో మనకు కనిపించదు. ఇది మనము బుద్ధుని యొక్క విశిష్టతలలో ఒకటి మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సింది. అయితే మనకు హిందూ మతంలో కఠోపనిషత్తులో నచికేతుడు ఉంటాడండి. అతను కూడా చిన్న బాలుడే కానీ అతను కూడా సత్యాన్వేషణ కోసం తాత్విక చింతన చేశాడు. తను యమునికి దానం ఇస్తే తన తండ్రి, యముడు అతనికి ఎన్నో ప్రలోభాలు పెడతాడు, నీకు అది ఇస్తాను, రాజ్యం ఇస్తాను, అది ఇస్తాను, ఎన్నో రకాలుగా పెడితే అతను నాకు ఏం అక్కర్లేదు, నాకు సత్యం చెప్పండి, అసలు చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇది విశ్వం ఏంది, ఇటువంటి అసలు ఆ పిల్లగానికి అటువంటి ఆలోచనలు రావడమే చాలా గొప్ప విషయం. అంటే మనకు చాలా తక్కువ మంది ఉంటారు సత్యం గురించి అన్వేషించే వాళ్ళు ఉంటారు. అటువంటి గొప్ప తాత్వికుడు బుద్ధుడు అండి. అట్లాగే అతను అన్ని రకాల ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని రకాల తాత్విక సిద్ధాంతాలని ఆచరించి అందులో ఏది కరెక్టో కాదు, సరైనదో కాదో ఆచరించి దాన్ని గీటురా మీద చూసుకొని తర్వాత అందులో చెప్పాడు. ఇంకోటి అతను కుల వ్యవస్థని, అప్పట్లో ఉన్న కుల వ్యవస్థని, సమాజంలో పేరుపోయిన కుల వ్యవస్థని వ్యతిరేకించాడు. అందరూ మనుషులందరూ సమానమని చెప్పాడు. అది ఆ కాలంకు గొప్ప విప్లవాత్మకమైన మార్పు. అంతేకాకుండా అప్పుడున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు అవి బోధించినటువంటి అవి అపౌరుషేయాలు అని చెప్పేవాళ్ళు. అంటే ఇవి ఎవరు పుట్టించినవి కాదు, భగవంతుని ద్వారా వచ్చినవి ఇవన్నీ. వాటిని ఇతను ప్రశ్నించాడు, అట్లా ఉండదు ఏది కూడా అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతని తాత్విక చింతన కూడా ప్రతిదీ అశాశ్వతం అని చెప్పాడు. ఈవెన్ ఆత్మతో సహా అశాశ్వతం, అనాత్మవాదం అని కూడా చెప్తారు బౌద్ధ మతంని. ఆత్మ ఉంటే కూడా దాని కూడా నాశనం ఉందని చెప్పాడు. సద్ముత్పత్తివాదం అని ఉన్నది ఒకటి బౌద్ధ మతంలో. దాని ప్రకారం ఏంటంటే ప్రతిదీ అశాశ్వతమే, ఆత్మ అనేది ఉంటే అది కూడా అశాశ్వతమే. అంటే ఒక మనిషి ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేడు, ఎందుకంటే నీళ్లు పారుతూ ఉంటాయి. పారే నీటిలో ఒకేసారి నీకు అక్కడ స్నానం చేసినట్టు చెప్పడానికి వీలు కాదు, తార్కికంగా ఆలోచిస్తే. అలాగే ఆ కాలంలో ఉన్న హింసని, ముఖ్యంగా జంతు బలులను, యజ్ఞయాగాల్లో చేసే జంతు బలులని వ్యతిరేకించాడు, అహింసా సిద్ధాంతాన్ని బోధించాడు. ఇవన్నీ కూడా ఆ కాలానికి ఈ కాలానికి కూడా, ఇప్పుడు మన మహాత్మా గాంధీ కానీ, నెల్సన్ మండేలా కానీ, ప్రపంచంలో చాలామంది, అశోకుని తర్వాత కూడా చాలామంది బుద్ధుని బోధల నుంచి ప్రభావితులై దాన్ని వాళ్ళ సిద్ధాంతాల్లో చెప్పుకున్న వాళ్ళే. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఏమంటారు సంఘ సంస్కృతినే కాకుండా స్వేచ్ఛా పిపాస. ఆయన ఏది కూడా నేను ఇది చెప్తున్నాను, ఇదే అథారిటీ, దీని ప్రకారం అందరూ ఉండాలి, ఇదే అంతిమ సత్యం అని చెప్పలేదు. ఎవరి మార్గాన్ని వాళ్ళు కనుక్కోండి, ఇది ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైనది అనమాట. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైనదంటే అతను మధ్యవాదాన్ని బోధించాడు. అంటే ఎక్స్ట్రీమ్స్ లేకుండా ఏ సిద్ధాంతమైనా కానీ అతిగా చేయకండి. మీరు జీవితంలో అన్ని సుఖాలు పొందాలనుకోవడం, అప్పుడు చార్వాక మతం చాలా ప్రాబల్యమే ఉండే, లోకాయత చార్వాక ఆ కాలంలో కూడా మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆ దాంట్లో కూడా అతను అది ఎక్స్ట్రీమ్ లిమిట్స్, అంటే శారీరక సుఖాల కోసం వెంపర్లాడడం ఎంత తప్పో, మొత్తం శరీరాన్ని శుష్కింపజేసుకొని తపస్సు చేసి అన్నం నీళ్ళు లేకుండా మొత్తం
జీవితం మీద ఏ రకమైనటువంటి నిరాసక్తంగా ఉండడం కూడా అంతే తప్పని చెప్పాడు. ఇట్లా అంటే మోడరేషన్ చెప్పిన వ్యక్తి ఇప్పటికి కూడా మనకు పనికొచ్చేదే అనమాట. ఇవన్నీ కాకుండా అతను 4 పరమసత్యాలని చెప్పాడు. అవేంటివంటే అతనికి అనుకున్నది, అంటే అతను చెప్పిన మూల సిద్ధాంతంలో 4 పరమసత్యాలు అన్నాడు. ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో దుఃఖం ఉన్నది. ఇది మొదటి సత్యం. దుఃఖానికి కారణాలున్నాయి. ఇది రెండో సత్యం. దుఃఖ నివారణకు మార్గాలున్నాయి. మూడో సత్యం అన్నాడు. పరమ సత్యాలు ఇవన్నీ కూడా. నాలుగవది ఆ దుఃఖ నివారణ మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం. అవి కూడా ఏమున్నాయి, అన్ని కూడా నైతిక సూత్రాలే. సత్యము, అహింస, దయ, సూద్భావము, ఇటువంటివే అన్నీ. అందులో నీకు దేవుడు కానీ, ఆత్మ కానీ, పరలోకం కానీ ఇటువంటి ఏ విషయము చెప్పలేదండి. అంటే ఒక తాత్వికుడు ప్రపంచానికి సంబంధించి చెప్పాడు, ప్రపంచం ఎలా బాగుపడాలో చెప్పాడు, మనుషులు ఎట్లా బతకాలో చెప్పాడు తప్ప మిగతా దాన్ని పట్టించుకోలేదు. దేవుడు ఉన్నాడా లేదన్న చర్చ లేదు అతని దాంట్లో. ఇది చాలా ప్రధానమైనది. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ మొట్టమొదటి ప్రపంచంలో శాంతియుతంగా వ్యాపించిన ఏకైక మతం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం. దాని తర్వాత హిందూ మతం కూడా కాంబోడియా, అటువైపు మన వియత్నాం అటువైపు కూడా వెళ్ళాయి. అవి కూడా శాంతియుతంగానే వెళ్ళాయి. మన దగ్గర నుంచి వెళ్ళిన మతాలలో ఇక్కడ నుంచి వెళ్ళేవి చాలా, అన్నిటికంటే ఎక్కువ బౌద్ధ మతం చాలా శాంతియుతంగా జనం లోపలి అవి వాళ్ళంత వాళ్ళే ఆహ్వానించి తీసుకునేవి. కత్తితోనో లేకపోతే ప్రలోభ పెట్టో మతవ్యాప్తి చెందినది కాదు ఇది. ఇవి మనం బ్రీఫ్గా చెప్పుకుంటే బుద్ధుని తాత్విక చింతన, ఆయన చేసిన సమాజంలో మార్పు అండి. ఇప్పుడు మనము బౌద్ధ జాతకతలు చెప్తే మన దేశం చరిత్ర గురించి చూసినట్లయితే ప్రాచీన కాల చరిత్రకు చాలామంది చరిత్రకారులు చాలా గందరగోళానికి గురైనారండి చాలామంది. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర చరిత్ర అని చెప్పుకోదగ్గట్టుగా కొన్ని కాల్పనిక వాటిని కలిపి చెప్పారు కాబట్టి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చూసుకుంటే అందులో కొంచెం కల్పన అన్ని రకాలే కలిసి ఉన్నాయి. ఎందుకంటే జనాల్లో చొచ్చుకుపోవడానికి ఒక డ్రైగా చెప్పిన సబ్జెక్టు అది కలకాలం నిలువ. సాహిత్యంలో చెప్పాలంటే కొంచెం అతిశయోక్తులు జనాల్లో చొచ్చుకుపోవడం చెప్తే గానీ ఉండదు. రామాయణం, మహాభారతం గానీ ఇప్పటికి అన్ని చోట్ల పాటలుగా, గానాలుగా, సినిమాలుగా వస్తుందంటే కారణం ఏందంటే దానికి ఒక సాహిత్యపు సొంపుని దానికి అద్దుతారన్నమాట. కానీ అది చరిత్రకారులకు అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అంటే ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మళ్ళీ కూడా అంటే ఇందులో కూడా కొన్ని మినహాయింపులున్నాయి. ఉదాహరణకు మన దగ్గర కల్హనుడు రాజతరిగిని రాశాడు. కాశ్మీర రాజవంశాల చరిత్ర గురించి. అతను చాలా ఖచ్చితమైన చారిత్రక పద్ధతులను పాటించాడు. ఎక్కడ కూడా బయాస్ లేకుండా, ఎటువంటి అపోహలు లేకుండా అన్ని రకాల అప్పుడున్న పరిశోధన పత్రాలను, అక్కడున్న రాజశాసనాలను, అప్పుడున్నటువంటి అన్ని రకాల వాటిని చూసి పరిశీలించి తార్కికంగా కరెక్ట్‌గా ఉన్నాయి అనుకున్న వాటినే, సరైనవన్న వాటినే తను రాశాడు. అది నా పద్ధతిని కూడా చెప్పుకున్నాడు కల్హనుడు. అలాగే విదేశీయులు కూడా మన దేశంలో అప్పటి కాలంలో ప్రాచీన కాలంలో వచ్చారు. చాలామంది వచ్చారు అప్పుడు మన దేశానికి. హుయాన్ సాంగ్, డిమాకోసు, ఐసింగ్, మెగాస్తనీసు, ఫాయియాను, మార్కోపోలో, ఇబన్ బటుటా, వాస్కో డగామా వచ్చారు. వాళ్ళు కూడా మన దేశంలో అంటే వాళ్ళ కాలంలో వచ్చిన కాలంలో జరిగిన భారతదేశాన్ని చూసి అప్పటి సమాజం గురించి రాశారు. అయితే వాళ్ళకున్న వ్యక్తిగత అపోహల కారణంగా కూడా వాళ్ళు అంటే అక్కడ సమాజం, ఇక్కడ సమాజం అర్థం చేసుకొని కూడా కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్‌గా చిత్రించగలించకపోయేవాళ్ళు మన దేశ చరిత్రను. కానీ మన దగ్గర ఉన్న ఒక దుస్థితి ఏందంటే, మన దేశంలో ఉన్న ఇంటెలెక్చువల్స్ అంటే మేధావులు అనేవాళ్ళు గానీ, చరిత్రకారులు గానీ, మన దగ్గర ఉన్న చాలా వాస్ట్ భయంకరమైన సాహిత్యం ఉన్నది మన దగ్గర. కానీ దాన్ని చిన్న చూపు చూసారు చాలామంది మన చరిత్రకారులు. ముఖ్యంగా బౌద్ధ జాతక కథలు. ఇవేవో మామూలు కథలు అనుకున్నారు అవి. అట్లా కాదండి. అవి చాలా జీవమున్న కథలు. అందులో సమాజము, చరిత్ర, ఆర్థికము, సామాజికము, స్త్రీల పరిస్థితి, ప్రతి ఒక్క కుల వ్యవస్థ, ప్రతి ఒక్కదానికి మనకు అందులో మనకు సమాధానాలు దొరుకుతాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు 547 బౌద్ధ జాతకథలు లభించాయండి. 547. ఇవి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు తర్వాత 1000 సంవత్సరాలు అంటే దాదాపు 2000 సంవత్సరాల వరకు భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, కుల వ్యవస్థలు గానీ అన్ని రకాల వాటికి మనకు అందులో తాత్విక చింతనలు ప్రతి ఒక్కటి మనకి ఇందులో దొరుకుతాయండి. అంటే కొన్ని చోట్ల అతిశయోక్తులు ఉంటాయి. చాలా చోట్ల బుద్ధుడు అవతారెత్తి అద్భుతాలు సృష్టించినట్టు, మొత్తం భూలోకమంతా తవింపజేసినట్టు, లేకపోతే 100 సూర్యులు వచ్చినట్టు అటువంటివి కూడా వర్ణనలు ఉంటాయి. కానీ వాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే సామాన్య జీవితం మొదలుకొని రాజరికం మొదలుకొని ప్రతి ఒక్క వాటికి పర్యావరణము, ఆర్థిక వ్యవస్థ, అప్పుడున్న బానిస వ్యవస్థ అటువంటివి ఉన్నవి ఇవన్నీ కూడా మనకు బౌద్ధ జాతకతలు తెలుస్తానండి.
ఇందులో చూసినట్లయితే ఇంకోటి బౌద్ధ జాతకతల కాలం ఏ కాలం అని చెప్పడానికి కూడా మనము బౌద్ధ జాతకతలని ఆధారాలు ఉన్నాయండి. ఉదాహరణకు అందులో పేర్కొన్నటువంటి వేదాల గురించి పేర్కొన్నప్పుడు కానీ, మహాభారత సాహిత్యాల గురించి చెప్పినప్పుడు కానీ, భారతదేశ భౌగోళిక పరిస్థితులను కూడా అందులో వర్ణించారు. వాటిని చూసుకుంటే వీటి ఏ కాలమో మనము శాస్త్రీయంగా చెప్పొచ్చు. మామూలుగా ఊహించి చెప్పే అవసరం లేదు. ఉదాహరణకు తీసుకుంటే బౌద్ధ జాతకతల్లో మహాభారతం గురించి ప్రస్తావన ఉన్నది. చాలా కురుధర్మ జాతకం అని ఉంటది. కురుధర్మ జాతకం అని ఉంటుంది. అందులో పేర్లు కూడా వస్తాయి. ధర్మరాజు వాళ్ళు వీళ్ళు వస్తారు. అంటే ఇది మహాభారతం తర్వాత కాలంది అని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ ఉంటుంది. అట్లాగే ఒక 18 జాతక కథల లోపల ఈ ఈ 18 జాతక కథల లోపల జంబూ ద్వీపము అని మన దేశం గురించి వర్ణించారండి. ఎక్కడ భారతదేశం గురించి చెప్పాల్సి వచ్చినా గానీ జంబూ ద్వీపం అని చెప్పారు వాళ్ళు. అంటే ఇది సాధారణంగా భారతదేశం అని గాని, లేకపోతే ఆర్యావర్తం గాని ప్రాచుర్యం ఉంటది చాలా సాహిత్యాలలో. కానీ బౌద్ధ జాతకాలు ఎక్కడ కూడా మన దేశం గురించి చెప్పాల్సొస్తే జంబూ ద్వీపం అని చెప్పారు. ఇది ప్రాచీనమైన కథలు క్రీస్తు పూర్వం అని చెప్పడానికి ఇంకో ఆధారం ఏందంటే, మనము ఈ బ్రాహ్మణులు పూజ చేసేటప్పుడు చెప్పే సంకల్పాలు చూడండి మీరు. మొదట పూజ ప్రారంభించే ముందు వాళ్ళు సంకల్పం చెప్తాం. జంబూద్వీపే భరతఖండే భరతవర్ష అని చెప్తాం. ఫస్ట్ చెప్పేది జంబూద్వీపం. అంటే చాలా ప్రాచీన కాలమైతే తప్ప ఈ జంబూద్వీపం అనేది వాడరు. అదొక అంటే దీని ప్రాచీనతను చెప్పడానికి అదొకటి. అట్లాగే ఇందులో ఉన్న వర్ణించిన ప్రాంతాలు తీసుకుంటే మనకు తక్షశిల గురించి చెప్పారండి ఇందులో. ఏ రాజు గురించి ఒక గొప్ప రాజు గురించి చెప్పినా, ఒక విద్వాంసుని గురించి చెప్పినా, లేదా అజాతశత్రువు దగ్గర పనిచేసే మంత్రి గాని, వైద్యుని పేరు చెప్పినా గాని, ఏ మహా పండితుని పేరు చెప్పినా గాని, ప్రతి కథ లోపల ముందు అతని ఇంట్రడక్షన్‌లో ఇతను తక్షశిలలో చదువుకొని వచ్చాడని చెప్తాం. అది చెప్తే అతనికి ఒక డాక్టరేటో లేకపోతే ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ యూఎస్‌లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివి వచ్చాడన్నట్టు ఎట్లా చెప్తారో, అట్లా ప్రతి కథలో ఏ కథలో ఒక పండితుని గురించి, ఒక రాజు గురించి గొప్పతనం చెప్పాలంటే ముందు చెప్పేదేంటంటే ఇతను తక్షశిల అక్కడ చదువుకొని వచ్చాడని చెప్తారు. ఈ తక్షశిల ఇప్పుడు ప్రస్తుతం ఇది పాకిస్తాన్ రావల్పిండిలో ఉంటుంది ఇది. అయితే ఈ మన దేశంలో ఉన్న అప్పుడు భౌగోళిక పరిస్థితులు చూస్తున్నట్లయితే ఈ జాతక కథల్లో ఆఫ్ఘనిస్తాన్‌లోని గాంధార్ మొదలుకొని ఇప్పుడు కాందహార్ గాంధారే ఇప్పుడు కాందహారు. అక్కడి నుంచి కాశ్మీరు, కురు, పాంచాల, ఇంద్రప్రస్థ, కంపిల, అయోధ్య, దాని సాంకేత అనేవాళ్ళు వాళ్ళు. సంకేత 2 అంటే కొంచెం అపభ్రంశం చెందిందనమాట అది. కోసల, విదేహ, శ్రావస్తి, శాక్య, కపిలవాస్తు, వారణాసి అంటే కాశీ, గయా, రాజగృహ, మగధ, అంగ, చంప, కళింగ దేశాలు అంటే చాలా కథలు నేను మొత్తం అన్ని 540 చూస్తే అక్కడక్కడ ఈ దేశాలకు సంబంధించిన కథలు అందులో ఉన్నాయనండి. అట్లాగే కాశ్మీర్‌ని అప్పుడు తక్షశిల రాజధాని చేసుకొని గాంధారాన్ని పరిపాలించి, గాంధారంతో పాటు కాశ్మీర్‌ని పరిపాలించిన నాగాజీ అనే రాజు గురించి కూడా ఈ కథలలో చెప్తారండి. ఇది కుంభకర జాతకం అని ఉంటది కథలో అందులో చెప్తారు. దక్షిణ భారతదేశం కూడా అందులో కళింగ దేశం గురించి చాలా సార్లు ఇందులో ప్రస్తావించారు. అప్పుడు ఆ కాలంలో ఒక భయంకరమైన కరువు కాటకం వస్తే కళింగ దేశంలో, దక్షిణ భారతదేశంలో ఇక్కడున్నటువంటి పండితులు వాళ్ళంతా గూడా ఈ కరువు కాటల గురించి మనం రక్షించబొందాలంటే కురుధర్మ అంటే అక్కడున్నటువంటి పాండురాజు భార్య దగ్గరికెళ్ళి ఆమె కురుధర్మ బోధనలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇవన్నీ తగ్గిపోతాయని, కరువు కాటకాలు తగ్గుతాయని వెళ్ళినట్లుగా అందులో చెప్పారండి. అంటే నదుల గురించి సింధు నది, గంగా నదితో పాటు వాటి ఉపనదుల గురించి కూడా ప్రస్తావించారు. అంటే మనం భారతదేశము జంబూద్వీపం అనేది ఒక భావన. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ క్రీస్తు పూర్వమే మనకు ఒక దేశం అనే భావన ఉన్నదా? అన్ని చిన్న చిన్న చితక రాజ్యాలు ఉండేవా? అటువంటి భావన కాకుండా ఈ ఈ ఆర్యావర్తం గాని, జంబూద్వీపం అనేది ఒక విశాలమైన దేశమంతా ఒక్కటే అనే భావన అప్పుడు ఉండే. అంటే సాంస్కృతికంగా ఇదంతా ఒక్కటే అనే భావన ఉన్నదని చెప్పడానికి నేను దీన్ని ప్రస్తావించున్నానండి. తర్వాత మనం చూస్తే ఇంకొక ఇది ప్రాచీనతను చెప్పాలంటే ఎక్కడ కూడా బౌద్ధ జాతక కథలలో వేదాలని త్రయి అని పిలిచారండి. అంటే 3 వేదాలు. తక్షశిలలో ఇతను పండితుడు 3 వేదాలు నేర్చుకున్నాడు. త్రయి నేర్చుకున్నాడు. ఎవ్వరు వేదాల గురించి నేర్చుకున్నారని చెప్పినా గాని 3 వేదాలు త్రయి అని చెప్తారు. అంటే మొదట 3 వేదాలే ప్రాచుర్యంలో ఉండేటి. 4వ వేదము, 3వ వేదంలో ఒక భాగం అనుకునేవారని ఒక
ఒక వాదన కూడా ఉన్నది. అంటే అది కరెక్టా కాదని చెప్పడానికి కాదు. నేను చెప్పేది ఏంటంటే అతి ప్రాచీన కాలానికి క్రీస్తుపూర్వం అతి ప్రాచీన కాలానికి చెందిన ఈ కథలు అని చెప్పడానికి ఈ వేదాలు ఎవరు కూడా చెప్పినా 4 వేదాలని చెప్తాం సాధారణంగా. కానీ ఇందులో ఏ కథలో చూసినా గానీ వేదాలు 3 అని చెప్తాం. ఎవరు చదివినా 3 వేదాలనే చెప్తాం. కాబట్టి మనకు ఈ బౌద్ధ జాతక కథలు చూసినట్లయితే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నుండి మౌర్య వంశం తర్వాత గుప్తుల కాలం వరకు జరిగిన అప్పటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక రాజకీయ పరిస్థితులు మనకు తెలుస్తాయండి. ఇప్పుడు మనము ఆ కాలంలో ఉన్న మతాచారాలు, నమ్మకాలు ఎలా ఉన్నో కొంచెం ఒకసారి తెలుసుకుందాం. అప్పుడు ప్రాచీన కాలంలో చెట్లను, చేమలను పూజించేవారండి. పాములను, యజ్ఞయాదులను, జంతువులను బలిచ్చేవారు. భవిష్యత్తులో జాతకాలని చెప్పి వాటిని నమ్మేవారు. ఈవెన్ కళల నుంచి వచ్చే స్వప్నాల నుంచి జాతకాలని చెప్పడం, భవిష్యత్తు గురించి చెప్పడం, ఇవన్నీ ఇప్పుడున్నాయి, అప్పుడు ఉన్నాయండి. వీటి గురించి ఒక కథ ఉన్నది. మహాసుపిన జాతకం. సుపిన అంటే స్వప్నానికి ఇది వాళ్ళ పాలి భాషలో సుపిన అంటారు. మహాసుపిన జాతకము. అందులో మగధ రాజు పెసనేది అని ఉంటాడు. ఆయనకు ఒక 16 భయంకరమైన కలలొస్తాయి. వస్తే అతను మంత్రులని, పండితులను పిలిపించి, బ్రాహ్మణ పండితులను పిలిపించి, నాకు చాలా భయంకరమైన కలలొచ్చాయి. వీటి అర్థం ఏంటి చెప్పమని అంటాడు. అంటే వాళ్ళంతా ఇది చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మీరు యజ్ఞయాగాదులు చేసి జంతువుల బలులు ఇవ్వాలని వాళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడు బోధిసత్వుని పిలిచి పెసనేది అడుగుతాడనమాట. ఇట్లా నాకొచ్చినాయి, వీరు ఇట్లా చెప్తున్నారు, మీరేం చేయమంటారంట. అంటే బోధిసత్వుడు ఏమంటాడంటే, ఈ కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో రాబోతున్న ఆపదలు ఇవి చెప్తున్నాయి. అది వాస్తవమేగానే తప్పించలేము, అది అనివార్యంగా జరిగేదే. నువ్వేం చేసే అవసరం లేదు అని చెప్తాడు. అంటే మనకేంటంటే అప్పుడు కళల గురించి చెప్పడము, భవిష్యత్తు ఊహించడం ఇవన్నీ ఉండేవండి. అట్లాగే ఇప్పటికి ఉన్న ఆచారాలు అప్పుడు కూడా ఉన్నాయండి. అంటే రహదారులు ఉంటాయి. 4 కూడళ్ళు కలిసే రహదారుల లోపల గోతులు తీసి రకరకాల జంతువుని అందులో పాతిపెట్టేవాళ్ళం. అంటే సజీవంగా పాతిపెట్టేసి దానిపైన మూసేసేవాళ్ళు. పక్షులను గానీ, జంతువులను గానీ అటువంటి ఆచారం కూడా ఉండేది అందులో. ఇది ఇవి జాతకాల కథలలో మనకు చెప్పారు. మంగళ జాతకం అని ఉంటుంది. అందులో వీటి గురించి వర్ణించారు. అట్లాగే శకునాల గురించి చెప్పినప్పుడు, శకునాల గురించి బ్రాహ్మణులు కూడా చెప్పేవాళ్ళట. దానికి ఈ బ్రాహ్మణులు చెప్పే శకునాల గురించి నమ్మొద్దని మంగళ జాతకం అనే కథ లోపల బోధిసత్వుడు చెప్తాడు. అంటే మనకు అప్పుడున్న పరిస్థితులు తెలుసుకోవడానికి పనికొస్తాయండి. అట్లాగే చెట్టు చేమల పూజలు చేయడం అనేది మనకిప్పటికి ఉన్నది. బోధిసత్వుడు అంటే మనకు తెలుసు కదండీ. బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది కాబట్టి వాళ్ళకి అది ఉన్నది. మనకు హరప్పా, మొహంజోదారో కాలం నుంచి చూసినా గానీ అక్కడ మనకు చెట్లకు సంబంధించిన పూజలు చేసినట్టు అక్కడ ఆధారాలున్నాయి. తర్వాత ఈ బౌద్ధ మతంలో కూడా మనకు చెట్ల గురించి, వీటి గురించి చాలా ప్రాధాన్యత ఉన్నది. అదే ప్రజల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన చెట్లను, ఇప్పుడు మన ఇంటికొక దేవత ఉన్నట్టు అక్కడ గ్రామానికి ఇంటికొక చెట్టును పూజించేవాళ్ళంట. ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం ఆ కాలంలో. వారణాసిలో ఒక వనం చెట్టుకు, దేవతకు, చెట్టుకు వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ చెట్టులో దేవతని, ఆ చెట్టు దేవత అంటే ఏ చెట్టు ఉంటుందో ఆ చెట్టు దేవతనే ఆ చెట్టులో నివసిస్తుందని, అది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను గాని, ఆ కుటుంబంని గాని రక్షిస్తుందని నమ్మేవాళ్ళంట. దానికి రోజు పూజ చేయడము, ధూపదీప నైవేద్యాలు పెట్టడం చేసేవాళ్ళంట. దీన్ని కందుకపువ్వ జాతకం అన్న దాంట్లో దీనికి చెప్పారు. దీనికి చాలా రకాలుగా చెప్పారు. కొన్ని చోట్ల ఏం చేసేవాళ్ళంటే ఆ ఇంట్లో ఆపద గాని ఏమన్నా వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు గమనించండి జాతకం ఒక దాంట్లో చెప్తారన్నమాట. అంటే వాళ్ళకు ఆ చెట్టు దేవుని మీద నమ్మకం పోతుంది వాళ్ళు. అరే ఇంత ఆపదలొచ్చినాయి, రక్షించకపోతేని పూజలు మానేశారని కూడా రాశారు ఒక జాతక కథలో. అట్లాగే ఇంకో చెట్టులో ఒక రాజు గురించి చెప్పారు. అతనేందంటే పాంచాల దేశ రాజు తిందుక వృక్షాన్ని పూజ చేసి పెద్ద ఎత్తున కానుకలు ఇచ్చేవాడట అతను. అట్లాగే అతని మహాసుత సోమ జాతకం ఉంది. అతను ఒక రాజుకు ఒక భయంకరమైన వ్యాధి సోకి తగ్గకపోతే ఒక 100 మంది రాజులను చంపి వాళ్ళ రక్తాన్ని చెట్టు బోదెకు ధారపోస్తానని మొక్కుకున్నాడట తగ్గితే. అంటే ఇటువంటివి అంటే చెట్లకు సంబంధించిన ఆచారాలు అక్కడ ఉన్నట్టు చెప్పాడు అట్లనే. అట్లనే ఇంకొక రాజు ఆయన రాజభవనం లోపల ఒక మహావృక్షం ఉండేది. దానికి అందరు పూజ రాజవంశీకులతో సహా అందరూ పూజలు చేసే చెట్టు ఉంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో తలుపులకు వాటికి వీటికి కావాల్సిన చెక్క అవసరమైతే, ఇది చాలా పెద్ద చెట్టు ఉన్నది, దీని నుంచి వస్తే చెక్క నుంచి మంచిగా కట్టొచ్చని శిల్పులు చెప్తే దాన్ని
కట్ చేయాలనుకుంటారు దాన్ని. అప్పుడు హ్మ్, చెట్టు వాళ్ళతో రాజుతో మాట్లాడుదాం. నేను ఇన్ని సంవత్సరం నుంచి మీకు ఇక్కడ ఉన్నాను. అందరికీ నేను క్షేమంగా చూస్తున్నాను. అందరు పూజ చేస్తున్నాం. మీకు అన్ని రకాల ఆహ్, అవకాశాలు మీకిస్తున్నాను. మీరు ఏం పాపం చేసిందని దీన్ని ఎందుకు చంపాలనుకున్నావు అంటే, అప్పుడు రాజు మనసు మార్చుకొని వేరే ప్లేస్ నుంచి, ఇంకో ప్లేస్ నుంచి అంటే వేరే ప్రాంతం నుంచి చెక్కనవి తెచ్చి కట్టినట్టు రాశారండి అట్లాగే. అట్లాగే ఆ కాలంలో బ్రాహ్మణులు గూడా మాంసం తిన్నట్టు, పాములని, నాగపూజ ఇటువంటి చేసే ఉదంతాలున్నట్టు, సింగాల జాతకము, నంగుత జాతకము, శతధమ్మ జాతకం వీటి లోపల వివరంగా చెప్పారండి. అంటే వాళ్ళు చేసేవాళ్ళు బ్రాహ్మణులు నాగపూజ చేసి పరమాన్నము, చేపలు, మాంసము, మద్యం సమర్పించేవారని ఇటువంటి అన్ని రకాలు అందరూ చేసినట్టు వీళ్ళు చెప్పారు ఇందులో. చూసుకుంటే మతము, తాత్విక చింతనలు ఆ కాలంలో చూసుకుంటే ఇందులో మనకు పూర్వకాలంలో చాలామంది ఏమనుకుంటే వేదాలు, ఉపనిషత్తులు ఇవి తప్ప వేరే తాత్విక చింతనకు అంత ప్రాధాన్యత లేకపోయేమో అనుకుంటారు గానీ, అది అపోహ అండి. ఎందుకంటే, ఈ కాలంలో ఇప్పుడు మనకున్న ఎన్ని రకాల తాత్విక సిద్ధాంతాలున్నాయో, వాటికి ఛాయలు మనకు ఇవి ఇవి ఇందులో బౌద్ధ జాతక కథలో చెప్పినటువంటి కథలలో మనకు ఆ సిద్ధాంతాల ఛాయలు కనిపిస్తాయండి. ఇవి ఈ ఆధునిక కాలంలో చెప్పిన సిద్ధాంతాలలో గూడా దీన్ని మనం చూసుకుంటే చార్వాక, జైన, బౌద్ధ, అవైదిక ఆచారాలు చాలా రకాల తాత్విక చింతనలు మనకుంటాయండి ఇందులో. మనం చూసుకుంటే. ఇందులో మనకు ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే, అజాతశత్రువు తన తండ్రి బింబిసారుని చంపేసి రాజ్యానికొస్తాడండి. వచ్చిన తర్వాత అరే! తండ్రిని చంపానని మనసులో కొంచెము బాధపడి మానసికంగా దెబ్బతింటాడు. అతనికి ఆహ్, సైకాలజికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి అతని మంత్రి ఏం చేస్తాడంటే, ఆ దేశంలో ఉన్న ప్రధానమైన తత్వవేత్తలందరిని పిలుస్తాడు. ఆ పిలిచిన ఎవరెవరు తత్వవేత్తలను పిలిచాడో, తాత్వికులను పిలిచాడో వాళ్ళ పేర్లిచ్చారు ఆ కథలో. ఎవరు? పురాణ కස්සపుడు, మక్కలి గోశాల, అజితకేశ కంబల, పాకుత కచ్చాయన, సంజయ భారతి పుత్త, నిగంతనాథ పుత్త చక్రవర్తితో సమావేశపరుస్తారండి. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆహ్, ఒక రకమైన తాత్విక చింతన గల మామూలు వ్యక్తులు ఎవ్వరు లేరండి ఇందులో. మనకు పేర్లు కొత్తగా అనిపించొచ్చు గానీ, ఉదాహరణ తీసుకుంటే పురాణ కස්සపుడు అసలు నైతిక సూత్రాలను విశ్వసించడాయన. మంచి కర్మలకు మంచి ఫలితం ఉంటుందని, చెడు చేస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందనే కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడాయన. ధర్మం, అధర్మం అనే బూటక మాటలని చెప్పాడాయన పురాణ కස්සపుడు. మక్కలి గోశాలుడున్నాడండి. ఈయన విధిని నమ్మే నియతివాది. మనుషులందరూ తమ విధిరాతను మార్చడానికి అశక్తులు. జరగాలో అలా జరుగుతుంది. మనిషి ఎంత కష్టపడి పనిచేసినా, అసలు పనే చేయకపోయినా, తన విధిని తప్పించుకోలేడు. హ్మ్. అందువల్ల అవసరమైనంత తక్కువ పని చేస్తే చాలని చెప్పాడాయన. ఎంత తక్కువ చేస్తే అంత మంచిదన్నాడు. అజితకేశ కంబళుడు శాశ్వతమైన ఆత్మభావాన్ని నిరాకరించే నిరీశ్వర చార్వాక లోయక తాత్వికుడన్నమాట. ఈ అజితకేశ కంబళుడు. మనిషి తన కర్మానుసారము స్వర్గ నరకాలలో సుఖదుఖాలను అనుభవిస్తాడని బూటకం అని ఈయన అజితకేశ కంబళుడు చెప్పాడు. చనిపోయాక మనిషికి వేరే జీవితం ఉంటదని, ఏలోకంగా పరలోకం ఉంటదని చెప్పడము, అక్కడ పరలోక సుఖాలు అనుభవిస్తాడని చెప్పడం మొత్తం తప్పుల తడక అని ఈయన చెప్పాడు. అట్లాగే పాదుక కచ్చాయనుడు. ఈయన అనువాది. అంటే ఇప్పుడు మనము చెప్పేటువంటి నేను చెప్పాను కదండీ! ఆధునిక భావాలున్న ఛాయలున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి. అందులో ఇతను అంటే భౌతికవాద సిద్ధాంతానికి దగ్గరగున్న అంటే ఇప్పటికి అప్పటికి పోల్చడానికి వీల్లేదండి. అప్పటి భావన వేరు, ఇప్పుడు అనుభవ భావన వేరు. అంత సూక్ష్మమైన ఆలోచన పద్ధతి ఇప్పటికప్పటికి లేదు. అయినా సరే ఒక మూలంగా, స్థూలంగా తీసుకుంటే అనువాది అని చెప్పొచ్చనమాట దీన్ని. ప్రపంచం శాశ్వతం అని చెప్పే సత్సత్వవాది. ప్రపంచం శాశ్వతం. ఆత్మ శాశ్వతం అని చెప్పలేదు ఈయన. ప్రపంచం శాశ్వతమే అని చెప్పాడు. నీరు ప్రపంచం ఎట్లా ఏర్పడిందంటే ఏం చెప్పాడంటే, నీరు, నిప్పు, గాలి, మట్టి, సంతోషం, దుఃఖం, జీవితం వంటి 7 శాశ్వతమైన అణువులతో విశ్వం ఏర్పడిందని చెప్పాడు. అంటే సంతోషము, దుఃఖము, జీవితం ఇవన్నీ కూడా వస్తువుల్లాగే భావించాడతను. ఒక వీటికి అంటే ఆహ్, వాస్తవమైనవి ఇవన్నీ గూడా వీటిని ఉట్టి భావనలు కావు అని ఇతను చెప్పాడు. పాదుక కచ్చాయనుడు. అలాగే సంజయ బలతి పుత్త. ఇతనేందంటే సంశయవాది, అజ్ఞేయవాది. ఏ విషయాన్ని కూడా మనం సత్యమని చెప్పలేము, అసత్యమని చెప్పలేము. అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. హ్మ్. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్పలేము, లేడని చెప్పలేము. స్వర్గ నరకాల గురించి ఆయనను అడిగితే ఏమనంటే నాకు తెలియదు. అవి ఉన్నాయని చెప్పలేను, లేదని చెప్పలేను అన్నాడాయన.
సంజయ్ అంటే మనకు ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి, అంటే ఎన్ని రకాల తాత్విక చింతనలు ఆ కాలంలో ఉన్నాయి చూడండి. అట్లాగే నిగంతనాథ పుత్రుడు, ఇతను జైన మతస్థుడు అయినా కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే జైన మతస్థుడు, ఈయన ఆజీవకుడు. మనిషి మంచి పనులు చేస్తే అతనికి మేలు జరుగుతుంది, చెడు చేస్తే చెడు ఫలితం అనుభవిస్తుందని చెప్పి బోధించాడు. అంటే దాదాపు హిందూ మతంలో ఉన్న కర్మ సిద్ధాంతంనే ఇతను మళ్ళీ చెప్పాడు నాకన్నా. ఇట్లనే ఆ కాలంలో తాపసికులు చాలా విపరీతంగా ఉండేవాళ్ళు. ఇదివరకే చెప్పాను, బుద్ధుడు తపస్సు చేసి అన్ని రకాలు ఆచరించాడని. చాలా ఘోరమైన తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో, ఈ తాపసులు. వాళ్ళు ఏం చేశారంటే ఒక నాగుత్త జాతకతలు చెప్తాడు. ఒకతను తన కాలి మడమపై కూర్చొని ముళ్ళపై పడుకొని తాళ్ళతో శరీరాన్ని బంధించి గాలిలో గబ్బిలంగా ఎగురుతూ పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేశాడని చెప్పారనమాట దీనిలో. అట్లాగే శ్రావస్తి నగరంలో ఒక తపస్వి నగ్నంగా ముళ్ళ మీద పడుకుని మిట్ట మధ్యాహ్నము మండే ఎండలో అగ్నిగుండంపై కూర్చొని తపస్సు చేసేవాడని దుద్గువ జాతక కథ చెప్తుందన్నాడు. అట్లాగే ఈ ఆజీవకులలో అంటే జైన మతస్థుల్లో ప్రచారకులు వాళ్ళు వాళ్ళ తత్వశాస్త్రాలతో పాటు కూడా వాద వివాదాల లోపల తర్కం లోపల బాగా ఉద్దండ పండితులై ఉండేవాళ్ళట. అందులో చుల్ల కళింగ జాతకథలో ఒక ఆజీవకుడు అంటే స్త్రీ జైన సన్యాసిని, పురుష జైన మతస్థులు వాళ్ళు మిగతా వాళ్ళ వాదనలను ఓడించిన తీరు చూసి వైశాలి నగరం ఉన్న వాళ్ళు, అరే మీరిద్దరు పెళ్లి చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు ఇంకా తెలివైన వారు పుడతారని వాళ్ళకి సలహా ఇచ్చినట్టు ఈ చుల్ల కళింగ జాతక కథలు చెప్పారండి. అట్లనే మహానాడు జాతక కథ లోపల ఒక చార్వాక అనుయాయి అయినటువంటి ఒక తత్వవేత్త అతని గురించి చెప్పారండి. అతను చెప్పిన సిద్ధాంతము చాలా డీటెయిల్గా వర్బేటిమ్గా అందులో వర్ణించారు. అతను ఏమేమి చెప్పాడనేది ఇతనికే మిథిలా నగరంలో ఉండే దీని లోపల చెప్పారంట. అతను రాజుకి ఏం చెప్తాడంటే, ఈ అజాతశత్రువు పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచం తప్ప వేరేది లేదు. మనిషి చనిపోయాక తిరిగి వచ్చి చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అందువల్ల మరణాంతర జీవితం ఉందని నమ్మాల్సిన అవసరం లేదు. మనుషులందరూ సమానమే. ఎవరిని పూజించాల్సిన పని లేదు, ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. వీరత్వం, శౌర్యం, గౌరవం అనే వట్టి మాటలు, అవి మనుషులను మభ్యపెట్టే గాలి కబుర్లు. మనిషి తాను కోరుకున్నట్లు చేసే స్వేచ్ఛ ఉందనడం భ్రమ. పడవకి కట్టిన తాడు పడవను అనుసరించినట్లే ప్రతి ఒక్కరి జీవితం ముందుగా నిర్ధారించిన విధినే అనుసరిస్తుంది. తాను అనుభవించాల్సిన జీవితం ముందుగానే నిర్ణయించబడినందువల్ల మనిషి ఉదారంగా వివరించడం వల్ల ఉపయోగం లేదు. శాశ్వతమైన 7 ప్రాథమిక అంశాలు నీరు, నిప్పు, గాలి, మట్టి, సుఖం, దుఃఖం, ఆత్మల కలయికల వల్ల ఈ విశ్వం ఏర్పడింది. ఆత్మను కూడా అతను ఒక వస్తువులాగానే చూశాడు. ఒక వ్యక్తిని చంపడం వల్ల ఈ విశ్వ ప్రాథమిక అంశాలలో ఎలాంటి సమతుల్యం దెబ్బతినదు. అందువల్ల చంపడం వల్ల వచ్చే పర్యవసానాలు ఏమీ ఉండవు. ప్రతి జీవి 84 యుగాలలో జన్మించి పవిత్రుడు అవుతాడు. ఈ యుగాంతం వరకు ఎవడు ఎంతగా ప్రయత్నించినా పవిత్రుడు కాలేడు. అందువల్ల నైతిక అనైతిక ప్రవర్తనల వల్ల ఒరిగేదేమీ లేదు. సముద్రం తన ఒడ్డిని ఎలా దాటలేదో అలాగే మనిషి తన విధిని తప్పించుకోలేడని గుణకస్తపుడు చెప్పాడు. ఇది వర్బేటిం అనమాట. అందులో డీటెయిల్గా కొటేషన్స్ మార్కుల్లో పెట్టి కథలో చెప్పారు. ఇది దీనిలో వల్ల ఈ గుణకస్తపునికి చాలా ప్రజాదరణ ఉందని మంత్రి ఇంట్రడక్షన్ చెప్తాడు. రాజుకు అజాతశత్రువు అతన్ని పరిచయం చేస్తూ అతనికి చాలా అన్యాయాలు ఉన్నారండి అని చెప్తాడు అనమాట. అంటే ఆ కాలంలో చార్వాక నాస్తిక సిద్ధాంతాలు చాలా ప్రచారం ఉండేవని మనము జనాదరణ పొంది ఉండేవని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకో విషయం, బౌద్ధ జైన లోకాయత దర్శనాలు ఇవి అవైదిక తాత్విక చింతనలు అనమాట. ఇవి జంతు బలులను ఉపనిషత్తులను వాటిని తిరస్కరించాయి. విశ్వము ప్రకృతి నియమాలకు అనుగుణంగా నడుస్తుందని చెప్పాయి. ఇప్పుడు నేను చెప్పిన తాత్విక చింతనలన్నీ కూడా నడుస్తాయని చెప్పాను. తర్వాత కుల వ్యవస్థ గురించి మనం దీంట్లో తెలుసుకుందామండి. కుల వ్యవస్థ గురించి చూసినట్లయితే నేను చెప్పేది ఆడిబుల్ ఉందండి, అందరికీ కంఫర్టబుల్ ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా? రవికుమార్ లేదు సార్, బాగుంది.
ఓకే లేదు సార్, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరో ఒకరు మాకు ఆఫీస్ క్లయింట్ వచ్చారు అంటే వెయిట్ చేయాలి. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనము ఆ కాలం నాటి కుల వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకుందామండి. భారతదేశానికే ప్రత్యేకమైనది వర్ణ వ్యవస్థ అండి, కుల వ్యవస్థ. ఈ అప్పటి కుల వ్యవస్థ ఉన్నా గానీ అంత బలంగా లేదు. ఎందుకంటే బౌద్ధ మతమే దాన్ని వ్యతిరేకించింది. అయినా గానీ అప్పుడున్న కుల వ్యవస్థకు మనం చూసినట్లయితే వీళ్ళ దీనావస్థ గురించి చెప్పారు. అప్పుడున్న చండాలుకున్నటువంటి ఏ రకమైన పద్ధతిలో వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు వాటి గురించి చెప్పారు. అగ్రకులాల వాళ్ళకు ఉండేటువంటి ఏ ఏ వృత్తులు చేశారో అవి చెప్పారు. అయితే చిన్న కులాల వాళ్ళని, తక్కువ కులాలని చిన్న చూపు చూసేవారని వలోదక జాతక చెప్తున్నాడు. ఆ వ అందులో అంటే బౌద్ధ మతము వాళ్ళు కుల వ్యవస్థని తిరస్కరించినా గానీ, ఆ మతంలో ఉన్న వాళ్ళలో గూడా ఇంకా కులవాసాలు పోలేవాళ్ళని అనడానికి ఇందులో చాలా ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు ఈ వలోదక జాతక కథ లోపల వారణాసి రాజు ఓహ్, తన మంత్రులతో మాట్లాడితే ఏమంటాడంటే, మంత్రితో అంటాడు, "చూడు, నా గుర్రాలు అశ్వాలున్నాయి, రాజాశ్వాలు. వాటికి ఎంత సురాపానం చేసినా గానీ అవి ఠీవిగా నడుస్తున్నాయి. అదే ఆ తక్కువ జాతి గాడిదలకు కొంచెం తాగినా గానీ అయి తూలి పడిపోతాయి. హ్మ్. ఉత్తమ కులస్తులకు ఉన్న శక్తివంతమైన సురాపానం చేసినా గంభీరంగా ఉంటారు" అని చెప్తాడన్నమాట. అంటే అనుకోకుండానే వాళ్ళు వాళ్ళ కుల ఆధిపత్యంని జీర్ణించుకోకూడదని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలుంటాయన్నమాట. అంటే అసలు ఆ కులం కారణంగా గొప్పతనం వచ్చినట్టు ఒక ఉదాహరణలాగా వాళ్ళు చెప్పారన్నమాట. అంటే వాళ్ళు కుల వ్యవస్థని వ్యతిరేకించినా గాని, కుల నమ్మకాలని పూర్తిగా నిర్మూలించలేకపోయారు. వాళ్ళది ఆ వ్యవస్థలో గూడా తెలిసిందంట. ఇంకొక శతధమ్మ జాతక కథలో గూడా ఒక ఆహ్, చండాల కుటుంబంలో బోధిసత్వుడు పుట్టినట్టు చెప్పారండి ఇది. బోధిసత్వుడు చండాలునిగా పుట్టాడు. శతధమ్మ జాతకంలో చెప్పాడు. అతను ఒకసారి అడవిలో వెళ్తున్నప్పుడు అతనితో పాటుగా అతనితో పాటు నడిచే ఒక చండాలుడు వెళ్తూ ఉంటాడు. అంటే సహచరునిగా వెళ్తూ ఉంటాడు. ఇతనికి బాగా ఆకలేస్తుంది. దాహమైతది. తినడానికి ఏం లేదు. అయితే ఇతను బాధతో తాళలేక ఆ చండాలుడి దగ్గరున్న అన్నంని అడిగి తీసుకొని తింటాడు. తిన్న తర్వాత అతనికి బాధ పట్టి పిడుస్తది. అయ్యో! నా కులభ్రష్టుని అయిపోయాను నేను. ఒక చండాలుని చేతి వంట తిన్నానని అదే అతను మనసులో తీసుకొని ఏం చేస్తాడంటే, ఆ బాధను తట్టుకోలేక మొత్తం తిన్న ఆహారం అంతా కక్కేసి, తర్వాత రక్తం కక్కేసి, పిచ్చివాడైపోయి అడవిలోకి పరిగెత్తిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు దానికి చివర్లో బోధిసత్వుడు ఏం చెప్తాడంటే, ఈ హ్మ్, ఆ బ్రాహ్మణుడు అనుచిత ఆహారాన్ని భుజించడం వల్ల జీవితంలో సంతోషాలను, ప్రాణాలను కోల్పోయాడంట. అనుచిత ఆహారము అంటే ఒక చండాలుడిచ్చింది అనుచిత ఆహారం అంటే ఆహ్, వాళ్ళు బ్రా కుల వ్యవస్థను వ్యతిరేకించినా గాని, ఆ కాలంలో జనజీవనం లోపల ఇదంతా పాకుపోయి ఉన్నదండి. అంటే అప్పుడున్న మిస్‌కాన్సెప్షన్స్ అంటే కులం బట్టి ఎక్కువ, తక్కువ, అశుద్ధులు, శుద్ధులు, చండాలు అనే భావాలు జనంలో ఉన్నదాన్ని వీళ్ళు కూడా తొలగించలేకపోయారు. బయట చెప్పిన ప్రచారంలో వీళ్ళు బో బోధనలు చేసినా గాని, అది కింది వరకు వెళ్ళలేదు అని చెప్పడానికి ఇటువంటివి చెప్పొచ్చండి అట్లాగే. అలాగే, అలాగే ఈ బ్రాహ్మణులు మాంసము, గొర్రెలు ఇవన్నీ తిన్నట్టు గూడా మనకు దుమ్మేద జాతకం కథ అని ఉంటది. వాళ్ళు బలిచ్చినట్టు దాంట్లో గురించి చెప్పారిది. అంటే కుల వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బ్రాహ్మణులున్న ఆహారపు అలవాట్లని ఇప్పటిలాగా అప్పుడు వాళ్ళు శాకాహారులు కాదు అనేది చెప్పడానికి చాలా మాదక భట్ట జాతకం అని ఉన్నది. వాళ్ళు పితృదేవతలకు శాకాహారం గొర్రెను బలిచ్చినట్టు అటువంటి ఉదాహరణలు బ్రాహ్మణులు ఇచ్చినట్టున్నది. అయితే దాన్ని ఖండిస్తూ కూడా కొన్ని కథలున్నాయి మళ్ళీ. ఉదాహరణకి ఈ మాదకపట్ట జాతక కథలో ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధ కర్మ లోపల గొర్రెను బలిచ్చినందుకు 99 పునర్జన్మలు గొర్రెగా ఎత్తి, ఆ 99 జన్మలు గొర్రెగా చచ్చి, మళ్ళీ మనిషిగా పుట్టాడని చెప్పారనమాట. అంటే ఒక రకంగా అంటే బ్రాహ్మణులు తర్వాత వాళ్ళు శాకాహారులు మారడానికి ఇదొక అంటే సంధికాలం అనొచ్చో, లేదు మనం అంత డీప్‌గా ఎళ్ళే అవసరం లేదు. ఇది వర్ణన ఇది. అట్లాగే అప్పుడు ఆహ్, మ మనుస్మృతిలో ఉన్నట్టుగా ఈ కులస్తులు ఇదే వృత్తులు చేయాలి, ఈ వర్ణంలో ఇవే వృత్తులు అనేటువంటి గిరిగీసిపోయినటువంటి కట్టడి ఏమి లేదక్కడ ఆ టైంలో. ఉదాహరణకు భూరిదత్త జాతక కథలో కూడా బ్రాహ్మణుడు పాము కాటు వైద్యం నేర్చుకుంటాడండి ఒక చండాలుని దగ్గర. నేర్చుకుంటే చండాలుడు ఏమంటాడంటే, నేను నేర్పుతాను కానీ, నువ్వు ఒక చండాలుని దగ్గర ఈ మంత్రం నేర్చుకున్నట్టు నువ్వు చెప్పుకోవాలి అందరికి. చెప్పుకునే ఆ షరతు మీదనే నేను నేర్పుతా అని చెప్తాడనమాట. అంటే అన్ని రకాల వాళ్ళు చేసేవారు. అలాగే బ్రాహ్మణుడు పెద్ద వ్యాపారవేత్త ఉండి ఒక 500 ఆహ్,
పెద్ద పెద్ద పడవలు, నౌకలు కలిగి భారతదేశం మొత్తం, జంబుద్వీపం మొత్తం వ్యాపారం చేసే ఒక బ్రాహ్మణ వ్యాపారి ఉన్నట్టు కూడా బౌద్ధ జాతకథలు చెప్పారండి. మాతంగ జాతకథలు ఉంటుంది, అందులో కూడా చెప్పారు. అట్లాగే అస్పృశ్యత గురించి చెప్పేటప్పుడు మనం అప్పుడు అస్పృశ్యత చాలా విపరీత, ఇప్పుడున్న దానికంటే అప్పుడు ఇంకా చాలా కుల వ్యవస్థ కఠినం లేకున్నా అస్పృశ్యత భయంకరంగా ఉండేది. ఉదాహరణకు ఒక అగ్ర కులాల వారిని పేరు పెట్టి పిలవరాదని ఖచ్చితంగా చెప్పారండి. కథలలో కూడా, బౌద్ధ జాత కథలో కూడా అగ్ర కులాల వారిని చిన్న కులాల వాళ్ళు పేరు పెట్టి పిలవద్దు, వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళకి ఎదురు రావద్దు. ఒక కథ లోపల ఒక కోమటి వైశ్య కులానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఒక విహారయాత్రకు వెళ్తుండగా ఇద్దరు ఈ చెండాలు వీధులు ఊడ్చే చెండాలు ఎదురొస్తే ఆమె అయ్యో వీళ్ళ ముఖం చూసానని తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆమె బంధువులు వచ్చి వాళ్ళని చిత్త కొడతారు. ఎవరైతే అడ్డం వచ్చారో వాళ్ళని, నువ్వు ఎదురుపడ్డావు కాబట్టి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అందులో ఒకరికి చాలా భయంకరంగా దెబ్బలు తాగితే వాడు ఏం చేస్తాడంటే కక్ష కట్టి నన్ను ఇట్లా చేస్తారని చెప్పి ఆ వ్యాపారి ఇంటి దగ్గరికి వచ్చి ఆమరణ నిరాదీక్ష చేస్తాడు. మీ కూతురి నాకు పెళ్లి చేసేంత వరకు నేను ఇక్కడ నుంచి కథలను చచ్చిపోతాను ఇక్కడే అని. నేను అనుకుంటా బహుశా చరిత్రలో మొట్టమొదటి నిరసన దీక్ష ఇదే కావచ్చు. వివక్షకు వ్యతిరేకంగా ఇంటి ముందు నిరసన దీక్ష చేసి ఆమరణ నిరాదీక్ష చేసింది. రికార్డెడ్ అయింది నాకు తెలిసినంత వరకు. క్రీస్తు పూర్వం ఇది, తర్వాత ఎక్కడైనా దొరికితే దొరకొచ్చు కానీ అతను చేస్తే చివరికి వ్యాపారి నా ఇంటి ముందు ఒక చెండాలు చనిపోతే నాకే అప్రతిష్ట, మళ్ళీ అది ఇంకొక పెద్ద నేరమైతే అని చెప్పి అతని కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇది అదొకటి. అలాగే ఇంకొక కథలో, బౌద్ధ జాతక కథలో గంగమాల జాతక కథ ఉంటుంది. అందులో ఈ ఇద్దరు ఈ రోడ్లు ఊడ్చే చెండాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊడ్చే వాళ్ళని, వీధులు ఊడ్చే వాళ్ళ చెండాళ్ళు వస్తే అడ్డం వచ్చినందుకు, ఎదురు వచ్చినందుకు వాళ్ళని విపరీతంగా కొడతారు. కొడితే వాళ్ళు దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే వేషం మార్చుకొని బ్రాహ్మణులుగా మారి తక్షశిలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తారు. తర్వాత వీళ్ళు చెండాలని తెలుసుకొని వాళ్ళని ఆ విశ్వవిద్యాలయం నుండి తరిమేస్తాం. ఇది ఇంకో కదా. అంటే ఆ కాలంలో వీళ్ళు చిన్న కులాల వారికి విద్య అందుబాటులో లేదని ఒకటి, వివక్ష ఉండేదని కూడా మనకు తెలిసిపోతుంది. అందుకే వాళ్ళ దీనావస్థ గురించి ఈ చిత్తసంభూత జాతకథలు ఎలా వర్ణించారంటే, కొటేషన్లో చెప్తాను. నిరంతరం బానిసత్వంలో మగ్గుతూ, నిరాదరణకు, అణచివేతకు గురై, అయినదానికి కాందానికి తిట్లు తింటూ, 2 కాళ్ళపై బతికే అల్పజీవులు చెండాలు. ఎంత డీటెయిల్‌గా వాళ్ళ గురించి చిత్తసంభూత జాతక కథలు చెప్పారండి. అట్లాగే ఇది మహామహులైనటువంటి బౌద్ధాన్యాయాలలో కూడా కుల వ్యవస్థ ఉందని చెప్పడానికి ఉదాహరణ ఉందండి. ఈ పెసనేది రాజు ఉంటాడు. అతను బౌద్ధ పండితులను, బౌద్ధ భిక్షులని తన ఆస్థానాన్ని పిలిచి వాళ్ళ బోధనలు విన్న తర్వాత వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు మహాబౌద్ధ పండితులు ఎవరు కూడా ఆయన సరసన కూర్చొని భోజనం చేసేవాళ్ళు కాదట. కారణం ఏంటంటే, నన్ను ఎందుకు వీళ్ళు చేస్తలేరు, నేను ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళు నాకు పక్కన ఎందుకు కూర్చోలేని చేస్తే, ఆ బౌద్ధ సన్యాసులంతా శాక్య వంశానికి చెందిన వాళ్ళు, అంటే క్షత్రియులు, బుద్ధుని వంశానికి చెందిన వాళ్ళు. ఈ పెసనేదనతో ఏమో అంత్యజుడు, అంటే అతను ఉన్నత కులస్తుడు కాదు. అందుకోసమని వాళ్ళు కూర్చోలేదని చెప్తారు మంత్రులు. అప్పుడు ఏం చేస్తారంటే, అతను శాక్యవంశపు రాజు కూతురిని పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళు తప్పకుండా వచ్చి కూర్చుంటారని చెప్పి శాక్యవంశపు రాజు వాళ్ళు కబురు చేసి, మీ పిల్లలు ఎవరన్నా నాకు ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను అంటారు. అయితే వాళ్ళేం చేస్తారు, రాజు కాబట్టి వ్యతిరేకించి కాదని చెప్పలేరు, చెప్తే ప్రాణాలు పోతాయి. అందుకోసం వాళ్ళు ఈ క్షత్రియ రాజు ఉంపుడు గత్తె ఒక ఆమెను తీసుకొని ఆమె కూతుర్ని ఈమెనే క్షత్రియ వంశజురాలని చెప్పి పెసనేదికిచ్చి పెళ్లి చేసేస్తారు. దాంతో ఇతను సంతృప్తి పడి నా గౌరవం దక్కింది ఎత్తని అనుకుంటాడు. ఆ తర్వాత మరి కథ మామూలే, మళ్ళీ వాళ్ళు కలవరు, కూర్చోరు. అంటే చెప్పడం ఏంటంటే, బౌద్ధ మతము కులానికి వ్యతిరేకంగా, దాని వ్యతిరేకంగా బోధనలు చేసి బుద్ధుడింత ప్రచారం చేసినా కానీ కుల వ్యవస్థని కుక్కటి వేళ్ళతో తొలగించలేకపోయింది. కారణం ఏంటంటే ఆ మైండ్ సెట్, ఆ భావన బౌద్ధ పండితుల లోపల, వాళ్ళ ప్రచారకుల లోపల, వాళ్ళ సన్యాసులతో సహా, పెద్ద పెద్ద సన్యాసులతో సహా వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉన్నది. అంటే కేవలం సిద్ధాంతాల వల్ల చెప్పడం వల్ల ఇది పోదని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను ఇది. ఇంకా చూసుకున్నట్లయితే కంటిన్యూ చేయొచ్చా అండి? ఇంకా ఉన్నాయి కొన్ని అంశాలు ఉన్నాయి, లేదంటే మధ్యలో మీరు ఇంకా మీరు ఒక 15 మినిట్స్ తీసుకోవచ్చు. 15 మినిట్స్. ఓకే.
మనము ఆ కాలం ఉన్న కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయాల గురించి ఇది కూడా మనం తెలుసుకోవాలి. రవి ఇది అన్నారు గిరి ఎవరండి? ప్లీజ్ మీ క్యారియర్. ఓకే. కుటుంబ సంబంధాలు, స్త్రీల గురించి ఈ బౌద్ధ జాతకతలోనే మనం తెలుసుకోవడం చాలా అవసరమైంది. ఎందుకంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం అప్పుడున్న స్త్రీల పరిస్థితి, కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలామంది మనం ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏమంటారంటే అప్పుడంతా స్వర్ణయుగము ఇట్లా ఉండే, అట్లా ఉండే అని చెప్తారు. కానీ అట్లా మనకు తెలుస్తుంది యాక్చువల్‌గా. బౌద్ధ మతం, జైన మతాలు 2 కూడా పురుషుల కన్నా స్త్రీలను చాలా తక్కువ చేసి చూసేవాళ్ళండి. మనకు ఒక ఉదాహరణ తీసుకుంటే జైన మతంలో అసలు స్త్రీ పురుషునితో ఏమాత్రం సమానం కాదు. వాళ్ళసలు చాలా అంటే తాత్వికంగా చూసినా గానీ నా స్త్రీ మోక్షం అర్హసి అని జైన మత సూత్రం. స్త్రీ మోక్షానికి అర్హురాలు కాదు. ఆమె మోక్షం పొందాలంటే మళ్ళీ మగవానిగా పుట్టాల్సిందే. అది పుడతదో లేదో గ్యారంటీ లేదు మరి. అటువంటి ఇది నేను చెప్పింది కాదు ఇది. సర్వదర్శన సంగ్రహం అని మా మాధవాచార్యుడు రాసిన గ్రంథం ఉంది. అందులో అన్ని తత్వశాస్త్రం గురించి చెప్తూ ఆయన సర్వదర్శన సంగ్రహంలో ఈ జైన మతం గురించి చెప్పాడు. వాళ్ళ సూత్రాల్లో ఇది ప్రధాన సూత్రం ఇది. అందులో 12వ శ్లోకం సర్వదర్శన సంగ్రహం 12వ శ్లోకంలో చెప్పాడనమాట. అట్లాగే బౌద్ధ సన్యాసులలో వాళ్ళు స్త్రీలకు మనం చెప్పుకుంటారు. సన్యాసినులకు కూడా స్త్రీలకు కూడా సన్యాసులు అయ్యే అవకాశం ఇచ్చారని చెప్తారు. కానీ సంఘంలో చేరిన సన్యాసినులలో అందరికంటే చివర చేరిన అంటే జూనియర్ మోస్ట్ మగ సన్యాసి కంటే కూడా సీనియర్ మోస్ట్ స్త్రీ సన్యాసిని చాలా తక్కువ. వారి హైరార్కీ ప్రకారం అంటే వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ దీనిలో అంటే జూనియర్ మోస్ట్ పురుషుడు సన్యాసి ఎవరైతే చెప్పిన మాటనే చెల్లుతుంది. కానీ సీనియర్ మోస్ట్ చెప్పినటువంటి స్త్రీ సన్యాసి ఎవరు ఉంటే ఆ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళ సూత్రాలలో ఇది ప్రధానమైన సూత్రం అన్నమాట. ఇది అట్లాగే అందులో మంచి ఆ కాలంలో కుటుంబ నియమాలు మంచి చెప్పాలంటే వివాహ వయస్సు 16 సంవత్సరాల కంటే ముందు చేసేవాళ్ళు కాదండి వాళ్ళు. అదొక ఖచ్చితంగా వాళ్ళు పాటించేవాళ్ళు. 16 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేసుకునే వాళ్ళని శుభసమ్మ జాతకత చెప్తుందన్నమాట. యుక్త వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళకు పెళ్లి చూపులు పెట్టడం అటువంటివి చేసేవాళ్ళట. అట్లాగే స్త్రీల మనస్తత్వం, పురుషుల మనస్తత్వం గురించి చాలా రకాల కథలు ఉన్నాయి అందులో. 1-2 ఉదాహరణలు ఇస్తాను నేను. చుల్లా పదుమ జాతక కథ ఉందండి అందులో. అందులో ఒక రాజుకి ఏంటంటే అతనికి 7 కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు రాజకుమారులు రాజ్యం కోసము ఇతన్ని చంపేసి అధికారం వస్తారని ఇతనికి అనుమానం వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు నా దగ్గర ఉంటే ఏదో ఒకటి చేస్తారని వాళ్ళ దేశ బహిష్కార శిక్ష వేసి అడవులలో పంపేటట్టు చేస్తాం వాళ్ళ భార్యలతో సహా. ఆ 7 రాజులలో పదుమ అనే అతను ఒక రాజకుమారుడు, లాస్ట్ రాజకుమారుడు. ఈ 7 అడవిలోకి వెళ్ళి భార్యలతో సహా అక్కడ వేటాడుతూ ఏం దొరుకుతుంది చేస్తూ తింటారు. వాళ్ళకి ఏం దొరకకపోతే ఏం చేస్తారంటే చివరిలో ఒక ఒప్పందానికి వస్తారు. ఏం దొరకలేదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క భార్యను చంపాలి. చంపేసి ఆమె శరీరాన్ని ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తినాలి. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా ఇంకొకటి అట్లా. అయితే ఈ పద్మ రాజకుమారుడు ఏం చేస్తాడంటే వానికి వచ్చిన ఆహారం వాటలో కొంచెం కొంచెం మిగిల్చి లాస్ట్ వీని వాట వచ్చినప్పుడు భార్యను చంపకుండా వీని వాటను అందరికి ఇస్తాడు. ఇస్తే వాళ్ళు తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. తెలిసి ఏం చేస్తారంటే ఇట్లా మోసం చేస్తారు, వీళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు. భార్యతో సహా తీసుకొని పారిపోతాడు అతను అడవిలోకి. ఈ పద్మ రాజకుమారుడు పారిపోతే దారిలో అతనికి ఒక బందిపోటు దొంగ వాని కాళ్ళు చేతులు అన్నీ నరికేసి కనబడతాడు అక్కడ వానికి అడవిలో. కాళ్ళు చేతులు ముక్కు చెవులు అన్నీ మొత్తం కట్ చేసి ఉంటాయి అతనికి శిక్షగా. ఈ పద్మనాయకుడు చూసి రాజకుమారుడు చూసి అరే పాపం వీడు చచ్చిపెట్టేట్టున్నాను వాడిని తీసుకెళ్ళి వానికి అన్ని సపర్యలు చేసి బతికిస్తాడు. బతికిస్తే ఈ పద్మ రాజకుమారి భార్య కాళ్ళు చేతులు ముక్కు చెవులు నరికే ఆ పురుషుని ప్రేమించి ఈ రాజుని పద్మ రాజకుమారిని ఒక కొండ నుంచి తోసి చంపేసేసి ఈయన తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పారండి ఇందులో. అంటే స్త్రీలు ఇట్లా మోసకాలని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఒక కథలాగా ఇది చెప్తారు. అంటే అన్నీ ఇట్లా లేవు. మళ్ళీ అలాగే మణిచోర జాతక కథ ఉన్నది. అందులో ఏంటంటే రాజు ఒక స్త్రీ మీద మనసు పడి ఎట్లైనా మనం దక్కించుకోవాలని ప్రలోభ పెడతాం లొంగకపోతే వాళ్ళ భర్త మీద దొంగతనము నేరారోపణ చేసి తప్పుడు కేసు బనాయించి జైలు వేసి ఆమెని చెరబట్టడానికి చూస్తే ఆమె తిరుగుబాటు చేస్తుంది. తర్వాత రాజుని అందరూ తిడితే అతను చివరిలో మళ్ళీ భర్తని వదిలేసేస్తాడు. అంటే అన్ని రకాలవి ఉన్నాయి ఇందులో. అట్లాగే పబ్బతు పాత్ర జాతకాన్ని ఉంటుంది. అందులో
రాజుకు ఒక సలహా ఇస్తాడు మంత్రి. రాజుకి ఏం తెలుసు అంటే, ఇట్లా మా భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు నాకు అనుమానం ఉన్నది, ఏం చేయమంటావు అని మంత్రిని సలహా అడుగుతాడు. అడిగితే ఆ మంత్రి ఏం చెప్తాడంటే, మహానది దప్పికొన్న వారందరికీ దాహం తీరుస్తుంది. ఆమెపై నీకు ఇష్టం ఉంటే సహనం వహించు. ఎవరు నీరు తాగినా నది ఎప్పుడు నదియే కదా అని రాజుకు సలహా ఇస్తాడు. అప్పుడు ఆ సలహా అయిన రాజు భార్యను క్షమించి ఏలుకున్నట్టు ఈ దీంట్లో చెప్పారన్నమాట. అట్లాగే ధమ్మరాజా జాతక కథ అని ఒకటి ఉన్నది. అందులో ఆ రాజు భార్య ఆమె అంతఃపురం ఉండే 64 మంది బానిసలతో సంబంధం పెట్టుకున్నట్టు అతనికి తెలుస్తది. తెలిసినప్పుడు ఆ రాజు తనలో తాను కుమిలిపోతూ కుమిలిపోయి మంత్రికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, నేనేమకు జీవితాంతము విశ్వాసంతో ఉన్నా నేను. అయినా నేను సంతృప్తి పరచలేకపోతున్నాను. స్త్రీల ప్రవృత్తే ఇటువంటిది అని చెప్తూ ఉంటాను అట్లా. అట్లాగే ఇంకొకటి ఇంతవరకు మీకు చెప్పాను మీకు. కురుధర్మ జాతకము అని ఒకటి చెప్పాను మీకు. కళింగ దేశంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ధర్మం గురించి తెలుసుకోవడానికి కళింగ పండితులు ఈమె వచ్చని. వాళ్ళొచ్చి మీ ధర్మం గురించి చెప్పని ఈమె పత్నిని అడిగినప్పుడు ఆమె చెప్పడానికి నిరాకరిస్తుంది. కారణం ఏంటి అంటే, నేను ధర్మరాజు పెళ్లి చేసుకున్నా గానీ అతని కొడుకు అంటే రాజకుమారుని మీద మనసు పడ్డాను. రాజుని చంపి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా మనసులో ఈ దురాలోచన వచ్చింది కాబట్టి నేను ఈ ధర్మం చెప్పడానికి అనర్హురాలిని అంటుంది. అప్పుడు వాళ్ళేమంటారంటే, నువ్వు మనసులో అనుకున్నావు గానీ ఆచరణలో పెట్టలేదు గదా! అది తప్పెట్లా అవుతుందని అంటారు వాళ్ళు. అంటే కాదు కాదు, మానసిక వ్యభిచారం కూడా వ్యభిచారమే అని ఆమె చెప్పడానికి నిరాకరిస్తుందన్నమాట. అంటే ఇట్లా చాలా రకాలున్నాయి ఇందులో. ఎన్ని రకాలుంటే అన్ని రకాలున్నాయి. ఇంకొక విచిత్రం ఏందంటే, ఒక రాజుకు దశనక్క జాతకత ఉంటుంది. అందులో రాజు పురోహితుని కుమారుడు మంచాన పడితే అతన్ని పరామర్శించడానికి రాజు వెళ్తాడు. వెళ్తే ఎందుకు పడ్డాడంటే తెలుస్తది దానికి. ఆ పండితుని కొడుకు రాణి మీద మనసు పడ్డాడని చెప్తారన్నమాట. చెప్తే రాజు కోపం రాకుండా వానికేమంటాడంటే, "నువ్వు వారం రోజులు, 10 రోజులు నీకు నా రాణిని మీ ఇంట్లో వదిలేస్తాను. నువ్వు వారం రోజుల తర్వాత మళ్ళీ నా రాణి వాసానికి పంపండి ఆమెని" అని చెప్తాడు. అంటే ఆ కుటుంబ సంబంధాలనేటివి ఏ రకంగా ఉండేదని కొంచెం ఊహించుకోవడానికి మనకు అవకాశం గానీ, అన్ని ఈ రకంగా ఉన్నాయని మనం అనుకోవడానికి లేదు. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వివాహ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎలా తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు చూస్తున్నామన్నమాట. పూర్వం అలాగే ఆ కాలంలో విధవా పునర్వివాహాలు కూడా ఉండేయండి. ఉదాహరణకి సుసీమ జాతక కథ ఉన్నది. ఆ సుసీమ జాతకంలో రాజకుమారుని తల్లి విధవరాలు. అయితే ఈ రాజకుమారుని స్నేహితుని వాళ్ళ తల్లి ప్రేమిస్తుందని తెలుసుకొని, ఆ స్నేహితునికి, తల్లికి పెళ్లి చేసి రాజకుమారుడు రాజ్యం వాళ్ళిద్దరికి వచ్చేసి వనవాసాలకెళ్ళిపోయినట్టు ఈ సుసీమ జాతక కథలో చెప్పారండి. అంటే ఆ కాలంలో విధవా వివాహాలు, అందులో తల్లికి పునర్వివాహం చేసి వెళ్ళిపోయిన కథ ఇందులో ఉందండి. అలాగే మనము సాధారణంగా వింటూ ఉంటాం. తల్లి అంటే చాలా ప్రేమ అందరికీ, అన్నిటికంటే పవిత్రమైన ప్రేమ తల్లిది అని. దీనికి అపవాదుగా మనకొక జాతక కథ ఉండేది. మహామొగ్గ జాతక కథ అని. అందులో ఒక రాజుని ఆహ్, ఒక యక్షుడు ప్రశ్నిస్తాడు. ఒక సందేహం, ధర్మ సందేహం. రాజా నువ్వు ఊహించుకో, నువ్వు ఒక పడవలో వెళ్తున్నావు. ఇంకొక యక్షుడొచ్చి నీ మీద దాడి చేస్తాడు. ము నువ్వు ఎవరినో ఒకరిని అతనికి బలిస్తే నిన్ను వదిలేస్తానంటాడు ప్రాణాలతో అందరిని. అప్పుడు నువ్వు ఎవరిని బలిస్తావు అంటాడు. ఇప్పుడు రాజు ఏం చెప్తాడంటే తడుముకోకుండా మా తల్లిని బలిస్తానని చెప్తాడు. అదేందే అంటాడు. అంటే అతను ఏం చెప్తాడంటే, అతను చెప్పిన దాన్ని మీకు ఆ కథలో ఏం చెప్పారో మీకు చెప్తానండి. ఈమె తన తల్లి రాజపురోహితుడితో సంబంధం పెట్టుకొని తన తండ్రికి విషమిచ్చి చంపిందని చెప్తాడు. ఆ తర్వాత తన ప్రియుడిని రాజు నియమించడం కాకుండా తనని చంపడానికి కుట్ర పన్నిందని చెప్తాడు. అంతేగాక వయసు మీరిన తర్వాత కూడా ఆమె ఇప్పుడు కూడా అంతఃపురంలోని ప్రతి పురుషునితో సరసమాడుతుంది. నా పేరు మీద విదేశీ రాకుమారకులకు ఉత్తరాలు పంపుతూ అందులో తాను ఎంత అందగత్తెనో వర్ణిస్తుంది. అందుకే ఆమెను యక్షునికి ఆగ్రహిస్తానని చెప్పాడన్నమాట. అంటే అట్లాగే బోధిసత్వుడు ఎన్నో జాతక కథల లోపల స్త్రీలు తరచుగా విశ్వాసఘాతకులు, చంచల చిత్తులు ఇటువంటి రకరకాల ఉదాహరణలు ఇచ్చారన్నమాట. దీనివల్ల మనకు తెలిసేందంటే, మనము ఆ 3000 సంవత్సరాల కాలమైనా గానీ, స్త్రీ పురుష సంబంధం గానీ, అప్పుడెంత సంక్లిష్టంగా మానవ సంబంధాలు, మానవ స్వభావము, మనిషి ప్రవర్తన ఎన్ని రకాలుగా ఉండదో, ఇప్పుడు కూడా అంతే విధంగా ఉంది. అప్పటికిప్పుడు ఏమాత్రం మార్పు లేదండి. అంటే ఆ కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు, ఈ కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు. అది ఒక
మహాయుగము ఇప్పుడు వచ్చింది కలియుగం అట్లా చెప్పడానికి లేదు. ఎప్పుడైనా మనుషులది సంక్లిష్టమైన మానసిక స్థితి, సంక్లిష్టమైన ప్రవర్తన, వాళ్ళ మానసిక పరిస్థితులు అన్ని రకాలుగా ఉండే. మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, చెడ్డ రకంగా ఉండేవాళ్ళు. మనం ఊహించని విధంగా కూడా వాళ్ళ మానసిక ప్రవర్తన ఉండేది. ప్రవర్తనలు ఉండేవనేది నాకు తెలుస్తుందండి. అట్లాగే ఆహ్, ఆ కాలంలో వేశ్యావృత్తి కూడా ఒక అంటే ప్రెస్టీజియస్ వృత్తిలాగా ఉండేది ఆ కాలంలో. మనకు ఇందులో గాని కౌటిల్య అర్థశాస్త్రంలో మనం చూసినా గాని మనకు తెలుస్తుందండి. ఆహ్, ఇందులో చెప్పారేంటంటే చాలా జాతక కథల్లో బ్రీఫ్‌గా చెప్తాను దీని గురించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. అంటే చాలా జాతక కథల్లో వేశ్యలో చాలా ఉదాత్తమైన వేశ్యలు ఉండేవాళ్ళని చెప్పారండి. అంటే కొందరు వేశ్యలు వాళ్ళొక దొంగ మీద, బందిపోటు మీద మనసు పడి వానికి శిక్ష పడితే ఆ డబ్బులంతా వీళ్ళే చెల్లించి వాడిని పెళ్లి చేసుకొని, వీళ్ళ మొత్తం ఆస్తులంతా వానికిచ్చేసినట్టు చాలా జాతక కథలున్నాయి ఇందులో. ఇవన్నీ చదువుతుంటే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కానవీర జాతక కథ, సుసాల జాతక కథ, తక్కరి జాతక కథ. నేను పేర్లు చెప్తున్నాను. అంటే డీటెయిల్‌గా చెప్పే అవసరం లేదు. మనకు సమయం లేదు కాబట్టి. ఇవి చదువుతుంటే మనకేమనిపిస్తుందంటే, మనకు శూద్రకుని మృచ్ఛకటికంలో వసంతసేన పాత్ర ఉందండి. అదే ఉదాత్తమైన వేశ్య కథ. ప్రేమ కథ. అట్లాగే గురజాడ కన్యాశుల్కంలో గూడా మనకు మధురవాణి పాత్ర ఉన్నది. ఆమె గూడా ఉత్తమ ఆహ్, వేష కథనే. అంటే ఈ ఈ ఈ మనకు అక్కడి నుంచి వచ్చిన ఉదాత్త వేష చిత్రీకరణలు ఇది చిత్రీకరణ కంటే వాస్తవం గూడా ఉండొచ్చు కొంతమందిలో అనేది మనకు దీన్ని బట్టి అనుకోవచ్చు. అంటే వాటిని చూసి వీళ్ళొచ్చారో చెప్పలేము. అప్పటి పరిస్థితులు మనకట్లా ఉండేటివి. అట్లాగే ఈ అప్పుడున్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో కొంచెం ఒకసారి చూద్దాము. రాజకీయ ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే, అప్పుడు గణతంత్ర రాజ్య వ్యవస్థ కూడా ఉండేదండి. రాచరిక వ్యవస్థతో పాటు కూడా గణతంత్ర అంటే ప్రజాస్వామిక పాలన కూడా ఉండేది. లిచ్చవి వంశము లిచ్చవి అనేది గణతంత్ర రాజ్యం. అందులో వైశాలి నగరం అనేది గణతంత్ర రాజ్యంగా ఉన్నది. అక్కడ 7,780 మంది లిచ్చవి గణ సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతి ద్వారా వాళ్ళు రాజుని ఎన్నుకునేవాళ్ళన్నమాట. ఏకపన్నం. అట్లాగే వాళ్ళకు కోట ఉండే వైశాలి మహారాజు చుట్టూ పెద్ద దుర్గం ఉండేదని, దాని రక్షణకు ఉండేవాళ్ళని, అట్లా ప్రజాతంత్ర పరిపాలన ఉండేదని చెప్పారనమాట. అయితే రాజు ఎట్లా పరిపాలించడానికి దయతో ఉండాలి, ఇటువంటి మామూలుగా రాజు ఉదాత్తంగా ఉండాలని చెప్పే కథలు చాలా ఉన్నాయి. అవి గాకుండా ఆహ్, రాజు అన్ని రకాల జంతువులని, వృక్షాలని వీటిని పాటించాలి. ఇప్పుడు అశోకుడైతే మనము చెప్తాం చూడండి. ఏది వృక్షాలని నాటాడు, లేకపోతే జీవహింస లేకుండా చేశాడు. ఇటువంటివన్నీ గూడా ఈ బౌద్ధ జాతక కథలలో వాళ్ళు వర్ణించారు రాజు చేసినట్టు. అలాగే బోధిసత్వుడు అప్పుడున్న 2 రాజ్యాల మధ్య నదీ వివాదాల సమస్య వస్తే బోధిసత్వుడు వాళ్ళకు మధ్య రాజీ కుదిర్చి నది జల పంపిణీ లోపల ఒక ఒప్పందం కుదిర్చినట్టు కూడా ఫనదాన జాతక కథ లోపల చెప్పారండి. అంటే అప్పుడున్న నదీ వివాదాల పంపకం సంబంధించి ఉన్నది అట్లాగే. అట్లాగే మనము వారణాసి మనం చెప్తాం కాశీ. అది పట్టు చీరలకు ప్రసిద్ధి అని బౌద్ధ జాతక కథలు కూడా ఆ వారణాసి పట్టు చాలా ప్రసిద్ధి అని చెప్పారు. అట్లా న్యాయ వ్యవస్థ గురించి చెప్తే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అందులో బద్ధశాల జాతక కథ, ముగపక్క జాతక కథ ఉన్నాయి. ఆ 2 కథలలో గూడా న్యాయమూర్తులు లంచం తీసుకొని తీర్పు చెప్పినట్టు తెలిసి రాజు వాళ్ళిద్దరికి శిక్షించినట్టు చెప్పారన్నమాట. అంటే ఆ కాలం న్యాయ వ్యవస్థ గురించి మచ్చుకు అంటే న్యాయ వ్యవస్థ ఉన్నది. న్యాయమూర్తులు కూడా లంచం తీసుకున్న కొన్ని ఉదాహరణలు వాళ్ళిచ్చారు ఇందులో కూడా. ఆహ్, ఇక ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే అప్పటి ఆర్థిక ఒక్క సూత్రంలో వివరించారు ఇందులో. గంగమాల జాతక కథలో ఆర్థిక సూత్రం చాలా చక్కగా చెప్పారన్నమాట. ఒక్కటే ఒక చిన్న దాంట్లో. చిన్న కోరికలు తీరినా తృప్తి ఉండదు. పెద్ద కోరికలు ఎలాగూ తీరవు. అంటే ఆర్థిక సూత్రంగా వాళ్ళు చెప్పారన్నమాట. చిన్న కోరికలు తీరినా తృప్తి ఉండదు మనిషికి. పెద్ద కోరికలు ఎలాగూ తీరవని. బుద్ధుని కాలంలో పేద ధనిక వర్గాల మధ్య అంతులేని తేడా ఉండేదని జాతక కథలతో తెలుసుకుంటామండి. కొన్ని చోట్లలో అసలు వండుకోవడానికి పొయ్యి కూడా లేని ఈ ప్రజలు కటిక దరిద్రులు ఉండేవాళ్ళు. పొయ్యి కూడా లేకుండా. మామూలుగా వాళ్ళు తీసుకోవడానికి రోజు కూలి పనిచేసే వాళ్ళు ఉంటారు. గంగమ్మాల జాతక కథలో రోజుకి అరఫన అంటే అసలు ఓ ఫనంలో సగం అర్ధ ఫనం కూలీ తీసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారని. ఆహ్, ఇల్లు ఊడ్చే వాళ్ళకు ఒక ఫనం కంటే తక్కువ ఇచ్చినట్టు చాలా దాంట్లలో వాళ్ళకసలు ఏ రకమైన ఇది లేనట్టు చెప్పారు. ఇంకోవైపు చూసినట్లయితే వేశ్యలకు ఒక్క రాత్రికి వాళ్ళకు 1000 ఫనాలు వాళ్ళు వసూలు చేసినట్టు కథల్లో చెప్పారు బౌద్ధ జాతక కథల్లో. ఒక్క రోజుకు వాళ్ళకి 1000 ఫనాలు వచ్చేవాళ్ళు ఒకవైపు, ఇక్కడ రోజంతా పని చేసినా గాని వాళ్ళకొచ్చేది ఒక్క ఫనం కూడా రాని అది వాళ్ళ గురించి చెప్పారు. అట్లాగే పన్నుల విధానం కూడా మనకు దీంట్లో చెప్పారు. రాజులు
పన్నులు వసూలు చేయడానికి చాలా ఎక్కువ పన్నులు విధించేవారట వాళ్ళు. ఆ కాలంలో కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఎంత వీలైతే అంత దోచుకోవడానికి పన్నులు విధించినట్టు మహాపింగళ జాతకత, లోసక జాతకత, ఈ గండతిందు జాతకతలు ఉన్నాయి. డీటెయిల్‌గా చెప్పారు వాళ్ళు. ఎంత అదంటే ఈ పన్నులు కట్టలేక చాలామంది ప్రజలు ఊరు నుంచి పారిపోయేవాళ్ళు. వాళ్ళ పొలాలను, ఇల్లులను వదిలేసేసి. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ జైల్లో గాని అక్కడ వేస్తారని భయంతో. ఒకవైపు బయటికెళ్తే బందిపోట్ల భయము. ఊర్లో ఉంటే ప్రభుత్వ అధికారుల నుంచి భయం. ఇటువంటివి ఉండి మొత్తం ఊర్లన్నీ మట్టి కొట్టుకుపోయాయి. నిర్మానుష్యంగా తయారని జాతక కథలో చెప్పారు. చాలా చోట్ల చెప్పారు. అట్లాగే అక్కడ ఉన్న బానిస విధానం గురించి కూడా బౌద్ధ జాతక కథలు చెప్పారు. బౌద్ధ జాతక కథలు మనం చూసినట్టయితే చాలా చోట్లలో బానిసలు ఇదివరకు చెప్పాము మనం. రాజు భార్య 64 మంది బానిసలతో ఆమె సంబంధం పెట్టుకునేదని. అట్లా ఇంకా చాలా చోట్ల చెప్పారు. కానీ వ్యవస్థీకృతమైన బానిస వ్యవస్థ మాత్రం లేదు. అంటే ఒక విధానం లేదు. వ్యవస్థీకృతంగా అంటే ప్రతి చోట్ల వ్యవసాయ రంగంలో గాని అక్కడ ఒక ఇంట్లల్లో మాత్రం లేకపోతే అంతఃపురాల్లో మాత్రం బానిసలు ఉండేవారని ఉందన్నమాట. ఎంత ఎక్కువ పెద్ద ధనవంతుడైతే రాజైతే వాని ఇంట్లో అంతమంది బానిసలు ఉండేవారు. కారణం ఏందంటే అప్పుడు పనిచేసే వాళ్ళకు అంత ప్రాధాన్యత లేదు. భూమి గాని, వ్యవసాయం చేయవలసిన భూమి గాని విశాలంగా ఉండేది. ఎవడెంత దున్నుకుంటే వానికంత భూమి. కాకపోతే ఆ దున్నిన దాని మీద వచ్చిన దాన్ని పంటను మళ్ళీ పన్నులు చెల్లించాలి. ఆ స్తోమత ఉండాలి. కాబట్టి వానికి ఆహ్, ఇక్కడ చేత కాకపోతే భూమి లేకపోతే వాడు బానిసగా వెళ్ళాల్సిందే. అటువంటివి ఉండేనండి. ఇది కాక ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి, పర్యావరణం. దీనికి సంబంధించి బౌద్ధ జాతక కథల్లో చాలా ప్రధానమైన అంశాలు. అశోకుడు తర్వాత ఈ చెట్లు నాటేటిది, పర్యావరణం తీసుకున్న దానికి మూలం మనం ఇందులో కనిపిస్తాయి. ఇందులో కూడా అట్లాగే కౌటిల్య అర్థశాస్త్రం కూడా మనకు దొరుకుతుంది. ఎందుకంటే మౌర్యున కాలం నాటి అర్థశాస్త్రం కాబట్టి. వాగ్య జాతక కథలో వాళ్ళు చెప్తారనమాట. ఒక సంభాషణ బౌద్ధ భిక్షుల మధ్య నడుస్తుంటుంది. మనకు రక్షణ కల్పించే అడవిలో మనకు రక్షణ కల్పించేవి పులులు, సింహాలే అని 2 వృక్షాలు మాట్లాడుకుంటాయన్నమాట. ఎందుకంటే ఎంతకాలమైతే పులులు, సింహాలు అడవిలో ఉంటాయో అంతవరకు మనుషులు లోపలికి రారు. వాళ్ళు చెట్లను నరికేసి, అడవులను నరికేసేసి పొలాలను దున్నరు. కాబట్టి ఆ పులులు ఉన్నాయంటే భయానికి ఎవరు రారు కాబట్టి అడవులు సురక్షితంగా ఉంటాం, వృక్షాలు సురక్షితంగా ఉంటాయని మాట్లాడినట్టు అందులో చెప్పారండి అట్లాగే. అట్లాగే ఈ ఒక వాళ్ళు వణిజోళ్ళు మాట్లాడుకునే ఇంకో మహావణిజ జాతక కథలో చెట్లు మనకు నీడనిస్తాయి, ఫలాలిస్తాయి, సంపదనిస్తాయి, అన్ని రకాలు మనం ఆదుకుంటాయి. వాటిని నరకొద్దని చెప్పినట్టు వాళ్ళు చెప్పారనమాట. ఇది ప్రధానంగా మనము అంటే ఇంకా టైం లేదు 2 నిమిషాలు ఉంది కాబట్టి ఇది ముగించేసి ఇక చివర్లో భారతదేశంలో బౌద్ధ మతం అంతరించడానికి కారణాలను నేను సూక్ష్మంగా చెప్తానండి. ఇందులో ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కారణం ఏందంటే బౌద్ధ మతము ఈ హిందూ మతంలో లాగానే బౌద్ధ మతంలో కూడా అనుత్పాదక ఆహ్, హ్మ్, వ్యక్తులని అంటే ఇక్కడ బ్రాహ్మణులకి ఎలా అయితే అనుత్పాదకులు ఉన్నారో వాళ్ళ జ్ఞానులు, పండితులైనందుకు వాళ్ళ గౌరవం ఎట్లా ఇచ్చారో, ఇందులో కూడా బౌద్ధ సన్యాసులకు అంతే గౌరవం ఇచ్చారు. తేడా ఏం లేదు అక్కడికి, ఇక్కడికి. కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే ఇందులో ముఖ్యంగా వీళ్ళు శాకాహారాన్ని, అహింసా సిద్ధాంతాన్ని పాటించడం వల్ల అందరూ ప్రపంచం మొత్తం అహింసావాదులు కాలేరు కదా! పైగా ఎన్నో వృత్తుల మీద ఆధారపడే అహింసాకు సంబంధించిన వృత్తుల మీద ఆధారపడే వేటాడి జీవించే వాళ్ళున్నారు. మాంసం అమ్మే వాళ్ళున్నారు. చేపలు అమ్మేవాళ్ళు రకరకాల వృత్తుల వాళ్ళున్నారు. వీటి మీద బతికే వాళ్ళున్నారు. కాబట్టి వాళ్ళందరూ బౌద్ధ మతం రావడానికి అడ్డంకిగా మారింది. దానికి ఈ వీళ్ళు చెప్పిన జాతక కథలు కేశవ జాతక కథలు చెప్తారేమంటే ఇవి అనుచితమైన వృత్తులు అని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు బౌద్ధ మతం రావాలన్నా రాలేరు. వాళ్ళు రావాలంటే ఈ హింసా మార్గాన్ని వదిలిపెట్టి రావాలి. వాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు గానియండి, లేకపోతే మాంసం అమ్మేవాళ్ళు గాని, తినేవాళ్ళు గానియండి, ఎవరైనా గాని. ఇది కూడా దానికి ఒక పరిమితిలాగా వచ్చిందన్నమాట. ఇది కాకుండా చాలామంది ఏమనుకుంటారు, ఒక అపోహ ఏముందంటే బౌద్ధ మతంని హిందూ మతం అణిచివేసి ఇక్కడ అంతరించిపోయింది. ఆ కుల వ్యవస్థ పట్టువల్ల ఇది అంతరించిందంటారు. అది చాలా తప్పుడు అభిప్రాయం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన తన ప్రాచీన భారతంలో విప్లవము, ప్రతిఘాత విప్లవం అనే పుస్తకంలో చాలా డీటెయిల్‌గా కూలంకషంగా వర్ణించాడు. దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన ఏం చెప్పాడో దాన్ని మీకు చదివి వినిపిస్తానండి. భారతదేశంలో బౌద్ధ మతం అంతం కావడానికి ముస్లింల దండయాత్రలే కారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భట్లకు వ్యతిరేకంగా భట్ అనేది శబ్దం అది. భట్లకు వ్యతిరేకంగా ఇస్లాం శత్రువైఖరి అవలంబించింది. భట్ అంటే అరబిక్ భాషలో విగ్రహం అనే అర్థం ఉందని అందరికీ తెలిసినది. అయితే భట్ శబ్దం ఎట్లా పుట్టిందో చాలామందికి తెలియదు.
బుద్ధ శబ్దానికి అపభ్రంశ రూపమే భట్ శబ్దం. అందువల్ల విగ్రహారాధన అంటే బౌద్ధ మతం అని ముస్లింల మనసులో నాటుకున్నదని శబ్ద వ్యుత్పత్తార్థం ద్వారా తెలుస్తుంది. ముస్లింలకు బౌద్ధ విగ్రహారాధన అన్న భట్ అన్న ఒకటే. అందువల్ల ఇస్లాంలో విగ్రహ విధ్వంసం అనే ఆదర్శం బౌద్ధ మత నిర్మూలన ఆదర్శంగా మారింది. ఇస్లాం మతం కేవలం భారతదేశంలోనే కాకుండా అది ఎక్కడ విస్తరించినా ఆయా దేశాలలో బౌద్ధ మతాన్ని నిర్మూలించింది. ఇస్లాం రాకపూర్వం బ్యాక్ట్రియా, పార్థియా, ఆఫ్ఘనిస్తాన్, గాంధారం, చైనా, తుర్కెమెనిస్తాన్తో పాటు యావత్ ఆసియా ఖండంలో బౌద్ధ మతం అత్యంత జనాదరణ గల మతంగా ఉండేది. ఈ అన్ని చోట్ల బౌద్ధ మతాన్ని ఇస్లాం నాశనం చేసింది. ఈ విషయాన్ని విన్స్టన్ స్మిత్ సుస్పష్టం చేస్తూ ఇలా అన్నాడు: హిందూ మతస్థుల వివక్షాపూరిత అణచివేత కన్నా ముస్లిం దురాక్రమణాల నిరంతర బౌద్ధ భిక్షులను సామూహికంగా ఊచకోత కోయడం వల్ల భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బౌద్ధ మతం కనుమరుగైంది. ఇది చెప్తూ అంబేద్కర్ ఏమన్నాడంటే, ప్రతి ఒక్కరూ ఈ వివరణతో అంగీకరించరు, ఇది అసంపూర్ణ వివరణగా అనిపిస్తుంది. ఇస్లాం మతం హిందూ బౌద్ధ మతాలపై సమానంగా దాడి చేసినప్పుడు ఒకటి పునరుజ్జీవనం పొందడం, మరొకటి నశించడం ఎలా కుదురుతుంది? ఈ వాదన ఊహించడానికి సబబుగానే ఉన్నప్పటికీ మన వాదనలోని వాస్తవికతని నాశనం చేయరాదు. బ్రాహ్మణవాదనం పునరుజ్జీవనం పొందిందంటే దాని అర్థం ఇస్లాం కత్తికి బౌద్ధ మతం బలి కాలేదని కాదు. దీనివల్ల తేలేది ఏమిటంటే, ఇస్లాం హింసైత దాడులకు పాల్పడినప్పటికీ బ్రాహ్మణవాదం బతికి బట్టకట్టడానికి, అదే సమయంలో బౌద్ధ మతం నాశనం కావడానికి సామాజిక కారణాలు, పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణవాదానికి అదృష్టవశాత్తు, బౌద్ధ మతానికి దురదృష్టవశాత్తు ఇదే వాస్తవం. అంటే ఏది అసలైన కారణమో అతను చెప్పాడు. అంటే దాని వివరంగా చెప్పకుండా సింపుల్ ఒకటి చెప్పాడంటే, ప్రతి ఈ బ్రాహ్మణం లోపల నువ్వు పుస్తకాలను చంపిన, మనుషులు చంపిన ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కంటతా వచ్చు. వాళ్ళు మొత్తం జనాభానే చంపితే కానీ హిందూ మతం నాశనం కాదు. అక్కడ అట్లా కాదు. వాళ్ళ గ్రంథాలయాలని బౌద్ధ సన్యాసులను చంపగానే మొత్తం నాశనం అయిపోయింది అక్కడ. అవే అతను అంబేద్కర్ చెప్పింది అనమాట. అలాగే ప్రముఖ చరిత్రకారుడు అబ్రహాం ఎరాలే ఉన్నాడండి. అతను భారతదేశంలో బౌద్ధ మతం అంతరించడానికి రాజకీయ కథ వివరించాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో భారతదేశంపై హూణులు దండయాత్ర చేశారు. అప్పుడు మొత్తం విదేశీ వాణిజ్యం మొత్తం దెబ్బతిన్నది అప్పుడు మన భారతదేశానికి, విదేశానికి. ఎందుకంటే బౌద్ధ మతము వ్యాపార వర్గాలపైనే ఆధారంతోనే బతికింది. అది ఎక్కువ వ్యాపార వర్గాలు, రాజుల పంపకంలో. ఎప్పుడైతే విదేశీ వ్యాపారం దెబ్బతిన్నదో బౌద్ధ వ్యాపారం కూడా దెబ్బతిన్నారు. ఇది కూడా ఒక బౌద్ధ మతం దివాలా తేవడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు అన్నమాట. అలాగే ఈ బౌద్ధ మత క్షీణతను ఎరాలు వివరిస్తే ఏమన్నాడంటే, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో తురుష్కులు బీహార్పై దురాక్రమణ చేయడం బౌద్ధ మతంపై చావు దెబ్బ. బౌద్ధ ఆరామాలను, దేవాలయాలను ధ్వంసం చేయడమే కాక వారు బౌద్ధ సన్యాసులందరినీ ఊచకోత కోసి సంహరించారు. ఈ నరహంతక విధ్వంసం తర్వాత బౌద్ధ మతం భారతదేశంలో కోలుకోలేకపోయింది. మరో 3 శతాబ్దాలు అక్కడక్కడ తన ఉనికిని చాటుకున్నా 16వ శతాబ్దం తర్వాత బౌద్ధ మతం భారతదేశం నుండి పూర్తిగా కనుమరుగైంది. ఇది ఎరాలే చెప్పాడండి. అట్లాగే మనం స్వామి వివేకానందుడు కూడా ఈ విషయం మీద మాట్లాడాడండి. ఒక శిష్యుడు ఆయనని అడుగుతాడన్నమాట, భారతదేశంలో బౌద్ధ మతము నశించిపోవడానికి మన వర్ణాశ్రమ వ్యవస్థ పకడ్బందీగా అమలై దాన్ని విధ్వంసం చేయడమే కారణమని అడిగితే దాని సమాధానం ఏమంటాడంటే, ఆయన బౌద్ధ మత పతనానికి కారణం ఆయన బోధన వల్ల కాదు, అతని అనుచరుల పొరపాటు. వారు అతిగా తాత్వికులు కావడం వల్ల హృదయ వైశాల్యాన్ని పోగొట్టుకున్నారు. క్రమంగా వామాచారం అనే దుష్ట ఆచారంతో పాటు చోటు చేసుకొని బౌద్ధ మతాన్ని నాశనం చేసిందని వివేకానందుడు సంపూర్ణ సాహిత్య సర్వస్వము 8వ సంపుటంలో చెప్పారండి. అంటే అప్పటికే బౌద్ధ మతంలో వామాచారము ఇటువంటివి అన్నీ వచ్చాయన్నమాట. యోగకు సంబంధించి అందులో స్త్రీ పురుషుల విచ్చలవిడి శృంగారము చేయడమే ఒక తాత్విక చింతనగా ఈ వామాచారం అనేది వాళ్ళు బాగా వ్యాప్తి చెందింది. అంటే ఇప్పుడు మనం కర్ణుని చావు గురించి చెప్పినప్పుడు చెప్తాం, అతను మహావీరుడు, దాన కర్ణుడు అని చెప్తాం. కానీ అతని చావుకు ఎన్నో కారణాలు ఉన్నట్లే బౌద్ధ మతం మన దేశంలో అంతరించిపోవడానికి కూడా ఈ అన్ని రకాల కారణాలు ఉన్నాయి. మనం వీటన్నిటిని మనం చూసినట్లయితే ఆ బౌద్ధ జాతకథలో ఆ కాలం నాటి సంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని, అందులో సంక్లిష్టతని, ఆచారాలని, తాత్విక చింతనని, సమాజ స్థితిని, స్త్రీల పరిస్థితిని, కుల వ్యవస్థని మనం తెలుసుకోవడానికి చరిత్రకారులు ఎంతైనా పరిశోధన చేయడానికి మనకు ఇందులో అవకాశం ఉంది. కానీ చాలామంది వీటి ఎందుకో అంత
దాన్ని అధ్యయనం చేయలేకపోవాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా శ్రమ తీసుకున్నారు, చాలా డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అండ్ మీరు అన్నట్టుగా ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బోత్ సైడ్స్ అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ రెండు కూడా బాగా హెవీగా నడుస్తున్నాయి. అన్హెల్దీ కంటెన్షియస్ డిస్కషన్స్ కూడా హెవీగా నడుస్తున్నాయి. నార్మల్లీ సొసైటీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఫోర్స్ కలపడానికి ప్రయత్నం చేయాలి. కేవలం ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. సో దీనికి ఏదో ఒక సమన్వయం జరగాలి అనేటువంటి ఐడియాతో ఉన్నవాడిని నేను. మీరు అనేక పార్శ్వాల నుంచి బుద్ధిజం, దాని యొక్క పర్స్పెక్టివ్స్, జాతక కథ, ముఖ్యంగా జాతక కథల ద్వారా చెప్పారు. చాలా ధన్యవాదాలు. అలాగే నేను ఇప్పుడు డిస్కషన్ ఇనిషియేట్ చేసిన తర్వాత we will see what kind of questions come from the members. ఫస్ట్ నేను ఇవాళ డిస్కషన్ ని ఐ విల్ స్టార్ట్ విత్ ముక్తేశ్వరరావు గారు. ముక్తేశ్వరరావు గారు, ముక్తేశ్వరరావు గారు. సార్, నాదొక చిన్న సందేహం ఉంది, అడిగేస్తున్నాను. అడిగాడు. రైట్. ఈ జాతక కథలు అన్నిట్లలోనూ బోధిసత్వుని క్యారెక్టర్ ఉంటుందండి. అంటే ఆయన రావడము, ఆయన సమస్య పరిష్కరించడం ఆయన సిద్ధాంతాల ప్రకారం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇవన్నీ ఏ కాలంలో రాశారు? ప్రతి జాతక కథలు కూడా, బౌద్ధ జాతక కథలు అంటే బుద్ధుని జన్మ వృత్తాంతమే అమ్మా ఇవన్నీ కూడా. ఆయన పుట్టుక అంటే ఒక్కొక్క నీతిని చెప్పడానికి నేను చెప్పాను. ఒక కథ లోపల అతను చండాల వంశంలో పుట్టాడని చెప్తాడు. ఇంకో కథ లోపల బ్రాహ్మణుగా పుట్టాడు. బ్రాహ్మణుగా పుట్టి చండాలుడు ఇచ్చిన ఆహారం తిని అడవిలోకి పారిపోయి చనిపోయాడని చెప్పాడు. అంటే అతను ఒక కులంలో ఒక వృత్తిలో కాకుండా ఆ కాలం సంబంధించిన ప్రతి కులంలో ప్రతి దాంట్లో పుట్టాడు. ఆ కాలం సంబంధించిన ఆ సమస్యకు ఏదైతే ఉంటో ఆ చెప్పదలుచుకున్న నీతిని కానీ దాన్ని చెప్పడానికి ఏదో ఒక పాత్ర రూపంలో అతను పుట్టినట్టు ఉంటుందండి. ఇప్పుడు చెప్పాను, ఒక దాంట్లో రాజకుమారుగా పుట్టాడు, ఒక దాంట్లో చండాలంగా పుట్టాడు, ఒక దాంట్లో బ్రాహ్మణుగా పుట్టాడు. అదే మరి ఇప్పుడు ఆయన సిద్ధాంతం నిరూపించినట్లు ఎట్లా అయింది? ఆయన ఆత్మహత్య చేసుకున్న అందువల్ల అందరు సమానత్వాన్ని ఏమో ఆయన నిరూపించలేదు కదా. అట్లా కాదమ్మా. అంటే ఆయన అవతార పురుషునిగా చెప్పుకోలేదు. అందులో ఎక్కడ కూడా బౌద్ధ జాతక కథలలో ఎక్కడ కూడా నేను అవతార పురుషుని ఉద్ధరించాలని చెప్పలేదు. సామాన్య జనం లోపల ఉన్నదాన్ని ఏదో ఒక సూత్రం చెప్పడానికి ఈ కథలో రూపంలో వచ్చి చెప్తారన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు మీరు మహాసుపిన జాతకం ఉన్నది. అతను 16 కళలు వచ్చినాయి. కళలతో భయపడిపోయి బ్రాహ్మణులను అడిగితే మీరు యజ్ఞయాగాలు చేయాలి, జంతు బలులు ఇవ్వాలని చెప్పారు. అది తప్పు, కళలను నమ్మొద్దని చెప్పడానికి బుద్ధుడు ఒక బౌద్ధ భిక్షు బోధిసత్వునిగా పుట్టాడప్పుడు అట్లా ఏదో ఒక నీతి చెప్పడానికి ఏదో ఒక రూపంలో వచ్చినట్టు ఉంటుంది. కానీ మొత్తం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు ఎక్కడ ఉండదు. ఏదో ఒక దాంట్లో అతను చెప్పదలసింది చెప్తాడు. అట్లాగే నేను మొదట్లో చెప్పాను మీకు, అంటే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నుంచి ఆ తర్వాత క్రీస్తు శకం తర్వాత గుప్తుల కాలం వరకు జరిగిన సమాజం కాలంలో అప్పుడప్పుడు రాసినే ఉంటాయి. ప్రాచీన కాలం క్రీస్తు పూర్వం అన్నీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, 3 వేదాల ప్రస్తావన ఉన్నదో, మహాభారత ప్రస్తావన ఉన్నది, తక్షశిల విశ్వవిద్యాలయం గురించి ఉన్నది. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నాయి. కాబట్టి పైగా పేర్లు అజాతశత్రువు గురించి, ఆ కాంటెంపరీ ఎవరైతే బుద్ధుని కాలంలో ఉన్నారో అక్కడ చదువుకున్న వైద్యులు కానీ మంత్రులు కానీ ఆ పేర్లన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా కథలన్నీ కూడా. థ్యాంక్ యూ. అంటే ఎవరైనా రాశారా అండి? ఆయన ఒక క్యారెక్టర్ గా చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరికి తెలిసేటట్టుగా? కాదండి, సాహిత్యం అట్లా పుట్టదండి. సాహిత్యం ఏదంటే వాళ్ళకు ఒక చెప్పదలుచుకున్న విషయాన్ని అప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు మనకు పంచతంత్రం ఉన్నదండి. ఒక నీతిని చెప్పడానికి జంతువులని పెట్టి అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇది కూడా అంతే. బౌద్ధ మతంలో నీతులని వాటిని చెప్పడానికి జనాలకు అందరికీ ఈజీగా అర్థమయ్యేలా వినయ పిటకము లేకపోతే ఆయన చెప్పాలంటే అవి చాలా తాత్వికమైన భావాలు, ఎవరికి అర్థం కావు.
చాలా సూక్ష్మంగా ఉంటాయి. అదే జాతక కథలు అనుకోండి, ప్రతి ఒక్కరు ఈజీగా నోట్లో నానిపోతాయి అతనికి. అట్లా శిష్యులు రాశారంటారా ఇవన్నీ? ఆయన ఆయన చెప్పినవి కావు ఇవన్నీ కూడా. తర్వాత శిష్యులు రాసినవే, ఆ కాలం శిష్యులు రాసినవే, పాతకాలం ఇవన్నీ కూడా. సౌండ్ వినిపిస్తలేదండి. ముక్తేశ్వరరావు గారు, నాగరాజు గారు, నమస్తే అండి. చాలా సంతోషం అండి. మంచి ఇవాళ అంటే డిస్కోర్సు నేనంతా కూడా కళ్ళు మూసుకుని విన్నా ఇవాళ. ఏదో ఎందుకని విన్నానంటే చాలా మనని మనం ఒకసారి అప్పటి సమాజము ఇప్పటి సమాజము వచ్చిన మార్పులు వీటిని ఒకసారి మనని మనం అన్వేషించుకోవడానికి ఉపయోగపడినటువంటి ఉపన్యాసం లాగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. దీంట్లో అంటే ముఖ్యంగా నాకు ఎక్కువ ఇట్స్ లైక్ ఏ ఎడ్యుకేషనల్ టూర్. చాలా సంతోషం, ధన్యవాదాలు. దాంతోపాటు ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ చెట్ల మీద అంటే చెట్ల గురించినటువంటి ప్రస్తావనలు, అంటే చెట్లను విశేషంగా చేసినటువంటి ప్రస్తావనలు ఉన్నవి ఒకటి. రెండోది ఈ ముఖ్యంగా అహింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్న కథల పేర్లు ఇది అయిపోయిన తర్వాత నాకు కొంచెం పోస్ట్ చేయగలరండి, లేదా రఘు గారికి పోస్ట్ చేస్తే కూడా వారి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. తప్పకుండానండి. ఇంకోటి ఏంటంటే, నేను ఇవన్నీ కూడా నేను చెప్పిన విషయాలు కూడా నేను వేరే వివిధ పత్రికలలో, అంటే నమస్తే తెలంగాణ, ఈనాడు, వేరే తెలుగు పేపర్లలో నేను వరుసగా ఆర్టికల్స్గా రాశాను దీన్ని. ఇప్పుడు అన్ని కలిపి నేను క్రోడీకరించి చెప్పాను. అది నేను బుక్ కూడా పబ్లిష్ చేశాను. ఇది 1 వీక్ అయింది వచ్చేది. చరితార్థం బుక్ పేరండి ఇది. పబ్లిష్ అయ్యి 1 వీక్ అయింది ఇది. ఇందులో మొత్తం నేను చెప్పినంత కూడా ఉంటుంది ఇది కంప్లీట్గా. దీంతో పాటు చాలా అంశాల మీద ఉన్నది. అంటే ఇప్పుడు దాని బుక్ గురించి అవసరం లేదు, కానీ ఒకవేళ మీకు ఆ పేర్లు కావాలంటే మీకు అక్కడ ఇస్తాను. లేదంటే మొత్తం నేను చెప్పినంత కూడా వ్యాసం యాజ్ ఇట్ ఈస్గా కావాలంటే కూడా ఈ పుస్తకంలో ఉంటుందండి. తప్పకుండా అండి, పుస్తకం తెప్పించుకుంటాను. ఓకే. మీరు రవికుమార్ గారు చెప్పినా పర్లేదు, ఎవరికైనా అక్కడ ఇస్తే నేను అక్కడ తప్పకుండా. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం అండి. నమస్కారం. రంగారావు గారు. రఘు గారు, నా స్క్రీన్ ప్రాబ్లం వచ్చింది, ఏమనుకోకండి. మీ హెల్త్ ఎలా ఉంది ముక్తేశ్వరరావు గారు? పర్వాలేదండి, మొత్తం మీద ఒక ఘాటన పడింది. రంగారావు గారు, వి హోప్ యు సీ యు అగైన్. థ్యాంక్ యూ, తప్పకుండా అండి. థ్యాంక్ యూ. అవధానం రవికుమార్ గారికి ధన్యవాదములు. నేను అనుకుంటూనే ఉన్నా ముక్తేశ్వరరావు తర్వాత నా మీద పడతాడు సారు అని. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, బౌద్ధం పూర్తి హేతువాదం, నాస్తికవాదం మీద ఆధారపడి అభివృద్ధి అయింది. అప్పటి సమాజానికి చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఏమైందంటే, హిందూ సనాతనవాదం, సాంస్కృతికవాదంతో ప్రభావితం అయిపోయి, ఏ దేవదేవుడు విష్ణు అవుతున్నాడో ఆ విష్ణువే బుద్ధుడికి వాహనంగా వాళ్ళు రాసుకున్నారు. అంటే ఈ ఇంటరాక్షన్ వల్ల బౌద్ధం యొక్క పతనం స్టార్ట్ అయింది. అంటే దేన్ని సంస్కరించాలని వచ్చిండ్రో దానిలో లోపాలని వీళ్ళు తీసుకున్నారు. అదొక పాయింట్. చిన్నప్పుడు బాలమిత్రలో బౌద్ధ జాతక కథలు వచ్చేది. శ్రీమతి శ్రీచరణులు అనే ఒక దాని మీద వాళ్ళు రాసేది. అప్పుడు ఆ బోధిసత్వుడు ఒక కోతుల గుంపులో కోతిగా ఉండేది, ఆ మృగాలలో ఒక మృగంగా ఉండేది. వాటన్నిటికీ నాయకత్వం వహించి వాటిని ఆపదల నుంచి, సంక్షోభాల నుంచి దరి చేర్చేది. సో ఈ విధంగా జాతక కథలు చాలా వరకు దాంట్లో కవర్ అయినాయి. సో మీది చాలా విస్తృతమైన పరిశోధన, చాలా బాగుంది. అది ఇక్కడ ప్రస్తుతం జరిగింది ఏంటంటే, హేతువాదమైనా, భౌతికవాదమైనా, నాస్తికవాదమైనా, ఆఖరికి బౌద్ధమైనా కూడా ఈ సనాతన ధర్మం పేరు మీద భారతీయం ఏదైతే ఉందో దాన్ని ఏదో సంస్కరించాలని వచ్చి కొంత మేరకు చేసి ఈ లోపాలన్నీ అవి తీసుకున్నాయి. అందువలన అవి మనలేకపోతున్నాయి, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం కూడా. 1000 సంవత్సరాలు అయినా కూడా ఈ భారతీయత చెక్కు చెదరలేదంటే దాని యొక్క పునాదులు చాలా చాలా శక్తివంతమైనవి.
ఇది నా అవగాహన. ధన్యవాదములు. మీరు Thank you, sir. చెప్పింది ఒక రకంగా అదేనండి. ఉందండి. అయితే మీరు అన్నారు ఒక విషయము, హిందూ మతం నుండి వాళ్ళు బుద్ధుడు విష్ణు అవతారంగా మారాడని. దీనిపైన నేను ఈ పుస్తకంలో రాశాను. నా పుస్తకంలో, చరితార్థం అనే పుస్తకంలో, పూరి జగన్నాథ్ ఆలయం లోపల అసలు పూరి జగన్నాథుడు ఎవరనేది, ఒరిజినల్గా ఎట్లా బుద్ధుడు విష్ణుమూర్తి యొక్క 9వ అవతారంగా ఎట్లా మారాడు అనడానికి అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. అంటే అదేదో కుట్రతో చేసిన వ్యవహారం కాదు, అది సమ్మేళనం కింద ఉన్నది. అయితే అది పెద్ద సబ్జెక్టు, మరి ఇంకెప్పుడైనా, ఎందుకంటే అది చాలా పెద్ద వ్యాసం రాశాను. ఈ పుస్తకంలో ఉన్నది బుద్ధుడు విష్ణుమూర్తి 9వ అవతారం ఎట్లా మారాడు అనేది. ఆ చారిత్రక పరిణామం కానీ సామాజిక, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. దాని మీద బాగా రీసెర్చ్ చేసి రాశాను నేను. ఈ చరితార్థం అనే పుస్తకంలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే ఇంకేదైనా మనం. పూరి జగన్నాథ స్వామి గర్భగుడి వెనుక ఒక గది ఉంటది. ఆ గదిని ఎప్పుడూ తెరవరు. ఆ గదిలో చిత్రరథ స్వామి యొక్క చిత్రపటం ఉంటది. ఆ రథ స్వామి బుద్ధుడు. అదే మీరు చెప్పిన దానికి, అంటే ఇప్పుడు డిస్కషన్ అంటే మనం చేస్తున్నది కాబట్టి అది చాలా పెద్ద సబ్జెక్టు. నేను మీరు చెప్పిన విషయం మీద నేను రాశాను చాలా డీటెయిల్గా. ఎట్లా హిందూ బౌద్ధ ధర్మాలు సమ్మేళనమైన భారతదేశంలో, అది నశించిపోవడానికి కాదు, రెండు అభివృద్ధి చెందడానికి ఎట్లా వచ్చాయి అనేది నేను రాశాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అందులో డీటెయిల్గా వెళ్తే. అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనమున్న పరిస్థితుల వల్ల బౌద్ధం నశించిపోలేదు. దాని కారణం నేను అందులో చాలా డీటెయిల్గా చెప్పాను కదా. అంబేద్కర్ ఏం చెప్పాడు, అబ్రాహిం ఎరాలి, అతను చాలా నాన్ కాంట్రవర్షియల్, చాలా వెనరేటెడ్ హిస్టారియన్ అబ్రాహిం ఎరాలి. అతను బాగా స్టడీ చేసి రాస్తున్నాను. ఇక స్వామి వివేకానందుడు కూడా మనం చెప్పాల్సిన అవసరం, ఆయన కూడా సంస్కృత పండితుడే. అట్లా అన్ని సోర్సెస్ నుంచి నేను తీసుకొని చెప్పింది అది. మీరన్న సబ్జెక్ట్ హిందూ మతం, సమన్వయ దృక్పథం కావాల్సింది. ప్రతి సమాజంలో కావాల్సింది ఏంటంటే సమన్వయ దృక్పథం. అదే చెప్తున్నా, హిందూ మతము బౌద్ధ మతము సమ్మేళనం అయిపోయి ఎక్కడ మిశ్రమం అయ్యి బుద్ధుడు విష్ణుమూర్తి 9వ అవతారం ఎట్లా మారాడు అది అనేది ఇంకొక సబ్జెక్ట్. అది దాన్ని నేను విస్తృతంగా రాశాను, ఈ పుస్తకం ఉన్నది. లేదా ఇంకోసారి మనము వెబినార్ పెట్టుకుంటే దాంట్లో చెప్పమంటే కూడా నేను సంతోషంగా చేస్తాను. ఇంద్రవెల్లి రమేష్ గారు అన్మ్యూట్ అవ్వండి. ఇంద్రవెల్లి రమేష్ గారు, ఇంద్రవెల్లి రమేష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ చేసుకోండి. ఇంద్రవెల్లి రమేష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు కానీ అన్మ్యూట్ చేసుకోవట్లా. ఐకాన్ ఎక్కడ ఉందో చెప్పండి. ఆ మైక్ ఐకాన్ మీద ఒకసారి నొక్కండి. మైక్ మీద రెడ్ ఉంటది, గ్రీన్ అవుతుంది. మేము అన్మ్యూట్ చేయమండి, మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు ఆ స్పీకర్ బటన్ మీద నొక్కాలి. నేను మీకు ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకోమని చెప్పాను. ఆ స్పీకర్ బటన్ మీద నొక్కండి. మీ కంట్రోల్లో ఉంటుంది, మా కంట్రోల్లో ఉంటుంది. అది మీరు సెల్ ఫోన్ లో గనక మాట్లాడుతుంటే ఒకసారి టచ్ చేయండి స్క్రీన్, అప్పుడు వస్తుంది మ్యూట్ అని కనపడతాయి. అదేనండి, ఆ మైక్ ఐకాన్ మీద నొక్కండి సార్ మీరు. ఇంద్రవెల్లి రమేష్ గారు, మేం కాదు అన్మ్యూట్ చేసేది, మీరు అన్మ్యూట్ అవుతారు. అర్థం కావట్లేదు విషయం. అదే ఇంకా రెడ్ బటన్ కనబడుతుంది, స్క్రీన్ మీద కనపడుతుంది. అదే ఆ రెడ్ బటన్ మాట్లాడండి. హలో హలో, ఇప్పుడు అంటే అది మామూలుగా ఇంతకుముందు నేను చాలా వాటిలో పాల్గొన్నాను. సార్, ఐ యామ్ ఇంద్రవెల్లి రమేష్. మీరు చాలా బాగా క్లాస్ బాగా చెప్పారు. తర్వాత రామారావు గారి రెఫరెన్స్ తోటి నేను ఇందులో చేరాను. ఇంజనీర్ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన నాకు లింక్ పంపారు. అందుకని జాతక కథలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇందులో చేరాను. అయితే ఏంటంటే ఇది స్క్రీన్ మీద నా పేరు పడ్డంలే, అది నేను మెసేజ్ ఇచ్చాను. అది మీ పేరు మాకు తెలుస్తోంది, ఇంద్రవెల్లి రమేష్ అని. మీ ఫోన్ లో ఏదైనా సమస్య ఉందేమో తెలియదు, మాకైతే స్క్రీన్ లో ఇంద్రవెల్లి కనబడుతుంది. ఓకే ఓకే, సరే సరే. అట్లయితే ఇది చాలా వాటిలో పాల్గొన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం రాలా. ఇది కొత్త కాబట్టి మీకు ఫస్ట్, మీ గ్రూప్ లో ఫస్ట్ సారి కాబట్టి ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, నాకు కూడా తెలియదు. అయితే మొత్తం మీద మీకు వినిపిస్తుంది కాబట్టి 2 ముక్కలు చెప్తాను.
బాగుంది క్లాసు. వీరు ఆనంద నాగరాజు గారు అంటే నేను జనరల్గా ఫాలో అవుతుంటా, పత్రికలు కూడా చదువుతుంటాను. నేను కూడా ఒక జర్నలిస్ట్నే, పత్రికల్లో పనిచేశాను. అయితే బౌద్ధం మీద నేను కూడా ఒక బేసిక్ ఒక బుక్ కూడా రాసి ఉంటుంది. అందువల్ల ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను దీంట్లో పాల్గొన్నాను. ఇదేంటంటే మీరు చెప్పిన ఇందాక చాలా మంది సందేహాలు కూడా అడిగారు. సందేహాలు కూడా బాగా క్లియర్గా చెప్పారు. ఈ క్రీస్తు పూర్వం నుంచి రచనలు జరిగినాయి, ఆయన శిష్యులు చేసినారని. అయితే నాకు అనిపించింది ఏమంటే బౌద్ధం పతనానికి చాలా కారణాలు ఉన్నా, మీరు కూడా టైం లేదు కాబట్టి కొన్నిగా సింపుల్గా చెప్పిన, మనము దాన్ని అంత ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత చర్చించలేము. నాకు మీరు చెప్పిన వాటిలో ఒకే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ బౌద్ధంలో చేరాలంటే ఈ హింసను ఫాలో అయితే చేరరాదు అనే పాయింట్ సంబంధించి మీరు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, ఆ బౌద్ధంలో చేరడానికి ఆయన పెట్టిన రిస్ట్రిక్షన్స్ నేను చదువుకున్నది కొన్ని చోట్ల ఏంటంటే, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అంటే ఎవరికన్నా అప్పులు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బానిసలు కానీ, లేదా మైనారిటీ తీరిన వాళ్ళు కానీ, వాళ్ళు ఉంటే వాళ్ళు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని చెప్పాలి మేము బౌద్ధంలో చేరతా అని. లేదంటే ఈ అప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని చేర్చుకునేదానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది చేర్చుకోలేదు. తర్వాత ఈ బానిసలుగా ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళ యజమాని పర్మిషన్ తీసుకుంటే బౌద్ధంలో చేరొచ్చు. ఇట్లాంటి విషయాలు అయితే నేను చదువుకున్నాను. కాబట్టి మా బౌద్ధంలో చేరడానికి ఆ రిస్ట్రిక్షన్స్ అయితే కొన్ని ఉన్నాయనేది చాలా పుస్తకాల్లో ఉంది కామన్ పాయింట్ గా. కాబట్టి అది నేను అనుకున్నాను. కానీ ఈ హింసకు సంబంధించి మాత్రం అయితే రిస్ట్రిక్షన్ కాదు. ఎందుకంటే ఆయన అంగుళీమాలుడికి సంబంధించిన చాలా కథ ఉంది. అంగుళీమాలుని కూడా ఆఖరికి అంత హింసాత్మకంగా మనుషుల పుర్రెల్ని వేలాడేసుకోండి అట్లాంటి అంగుళీమాలుడే ఆఖరికి ఆయనతో సంభాషణ చేసి ఆయన ఇటువైపు వచ్చేసాడు, ఆయన శిష్యుడుగా కూడా అయినాడు అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి హింస ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేరకూడదు అనేది రూల్ ఏమీ లేదు అనేది ఒక చర్చనీయాంశ పాయింట్. అయితే దాన్ని హింస అనేది అంటే, ఎందుకంటే మాంసం విషయంలో కూడా బౌద్ధులు తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళంటే ప్రత్యేకంగా వీళ్ళు మాంసాహారం వెతుకొని తినడం కాకుండా భిక్షకు పోయినప్పుడు, బుద్ధుడు పోయినప్పుడు కూడా చాలా చోట్ల ఏది భిక్ష వేస్తే అది తింటారు. కాబట్టి మాంసం వేస్తే మాంసం తినేవాళ్ళు, లేదా శాకాహారం వేస్తే శాకాహారం తినేవాళ్ళు. అట్లా రూల్ కాకుండా ఏదైతే తినేవాళ్ళు భిక్షకు అయితే అదే దొరికేది అనమాట. అది ఉంది అని నేను నాకు తెలిసిన క్లారిఫికేషన్ చెప్తున్నాను. అది కరెక్టేనండి మీరు చెప్పిన దాంట్లో పాయింట్. ఇంకోటి ఏంటంటే, బుద్ధుడు చనిపోయింది కూడా కుళ్ళిన మాంసం తినే చనిపోయాడని ఉన్నది కథలో. అవునవును. కాబట్టి అది కాదు అంటే, మనము వాళ్ళు తినడమా లేదా కాదు, వాళ్ళ సిద్ధాంతం తాత్విక పునాది లోపల అహింస సిద్ధాంతానికి, జీవహింసకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, జంతువులను నిరాకరించినప్పుడు ఈ వృత్తి చేసే వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చేరొచ్చు అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు, చేపలు కోసి అమ్మాలి, మేకలు కోసి అమ్మాలి, గొడ్డు మాంసం అమ్మేవాళ్ళు. కాబట్టి వీళ్ళ మత సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అది. చేరొచ్చు అని చెప్పినా కానీ వివక్ష మాత్రం ఎట్లానో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం. అది మూల సిద్ధాంతమే అది కదా. జీవహింస చేరదనేది, అది అనైతికం అనేది. ఆ వృత్తులు కూడా అనుచితమైన వృత్తులను వాళ్ళు క్లియర్గా చెప్పారు. చేరకపోవడం సమస్య కాదు. అంటే వీళ్ళు చేరినా కానీ ఆ చేరిన వాళ్ళకు కూడా మేమేదో తప్పు చేస్తున్నామనే గిల్టీ ఫీలింగ్తోనే వాళ్ళు ఉంటారు. చూసే వాళ్ళు కూడా వీళ్ళు దాంతో ఉంటారు. కానీ నిషేధం ఏమీ లేదు. నేను చెప్పాను కదా, బుద్ధుడు చనిపోయిందే కులిపోయిన మాంసం తిని చనిపోయాడు చివరిలో. ఎందుకంటే దాన్ని నిరాగా అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే వాళ్ళ మూల సిద్ధాంతంలో ఉన్న వైరుధ్యం అది. ఇప్పుడు సమాజం అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అయితే అంటే నాకు అనిపించింది ఏమంటే, బుద్ధుడు అయితే ఆయన టైంలో, ఆయన అనంతరం చాలా వచ్చేసినాయి, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఆయన ఉన్న టైంలో ఆయన వరకు సో డెమోక్రటిక్ గా ఉంటూ చాలా అన్ని రకాల వాళ్ళ సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ తీసుకున్నాడు. వేశ్యలను కూడా తీసుకున్నాడు. వేశ్యలతో సంభాషణ చేసి డెమోక్రటిక్ అయిన దాని గురించి కాదు. అంటే వాళ్ళ మూల సిద్ధాంతమే దాన్ని అనుమతించదని చెప్పేది నేను. వాళ్ళు ఎంత ఉదారంగా ఉన్నా కానీ సిద్ధాంతమే వ్యతిరేకమైనప్పుడు మనం ఎంత సిద్ధాంతం దాటి ఎవరు చేయలేరు కదా. అయితే ఆ వృత్తులు మీరు ఇందాక చెప్పారు కదా, ఆ వృత్తులకు సంబంధించి వీళ్ళని తీసుకోము అని ఎక్కడ తీసుకోనని లేదు. లేదు తీసుకోనని లేదు, కానీ చిన్న చూపు ఉండేది.
చిన్న చూపు ఉంటుంది, సిద్ధాంతం ప్రకారం ఉంటుంది కదా, వాళ్ళు జంతు బలుని ఇప్పుడు యజ్ఞయాగాలు అదే ఆ చిన్న చూపు సంబంధించింది ఆ ఆ. రెఫరెన్స్ కావాలి నాకు అంటున్నా, ఎక్కడ ఉంది? ఒక చిన్న సహాయం సార్, ఇక్కడ మనం మీ డైలాగ్ ని ఆపుదాము, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మీరు నాగరాజు గారితో ప్రత్యేకంగా ఫోన్ లో చాలా నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. రెఫరెన్స్ దిస్ ఇస్తాను. ఈజ్ ఓన్లీ డిస్కషన్ అంతే. అదే అదే సార్, అదే ఓకే సార్. ఓకే. డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు, డాక్టర్ సుధాన్ సార్ పురుషోత్తం గారు ప్లీజ్. నమస్కారం అండి. సార్. ఈరోజు చాలా మంచి ఉపన్యాసం విన్నాను, సంతోషమైంది. తర్వాత బాబియాన్ విగ్రహాలను ఆఫ్ఘనిస్తాన్ లో కూల్చేశారు కదా, దానికి ఇంత ద్వేషం వాళ్ళు భారతదేశంలో అంతా వాళ్లే చేశారని నాకు ఊహకు అందలేదు. ఇప్పుడు మీరు చెప్పాక అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. నా అదృష్టం కొద్దీ నేను నేపాల్లో బుద్ధుడు తపస్సు చేసి ఆ బోధించిందే పుట్టింది, తర్వాత లుంబిని, కుషీనగర్ తప్ప అన్ని చూశాను. నాకు అది కూడా ఒక ఆనందం. చాలా మంచి నేను కొంచెం జవహర్ లాల్ నెహ్రూ, మన గురజాడ అప్పారావు ఇద్దరు కూడా ఈ బౌద్ధ మతం ఈ దేశంలో నశించిపోయినది, ఈ దేశ ఆత్మ నశించిపోయిందని అలాంటి అర్థంలో రాశారు. గురజాడ అప్పారావు గారు కూడా రాశారు. ఇంకొక మాట చెప్పి ఆపుతాను. ఇంగ్లీషు వ్యక్తి గురజాడకు రాసిన ఉత్తరంలో యూ అండ్ ఐ కెన్ బికమ్ ఏ బుద్ధ అని రాశాడండి. రాస్తే అతను క్రైస్తవుడు, ఇంగ్లీష్ వాడు. గురజాడ అప్పారావు గారు ఏం రాశారంటే, మీ జీసస్ క్రైస్టు నేను ఇట్లా రాస్తున్నందుకు కఠినంగా బాధపడద్దు, నన్ను నమ్ము, నీ పాపాలని నేను పైన వేసుకొని నీకు నివృత్తి ముక్తి కలిగిస్తానన్నాడు. మా గౌతమ బుద్ధుడు ఆ మాట అనలేదు. మానవుల కష్టాలన్నిటికీ అతని ప్రవర్తన, నడవడిక, ఆలోచనలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలని చెప్పాడు. బుద్ధుడు చాలా ఉన్నతుడు ముందున్నాడని గురజాడ అప్పారావు గారు 104వ లెటర్ కంప్లీట్ వర్స్ లో ఉందండి. చాలా కరెక్ట్ అండి. బుద్ధుడు అసలు ఆ ఫిలాసఫీ నేను మొదట్లో చెప్పాను కదండి, అన్ని విశిష్టతలు ఉన్న తత్వవేత్త కానీ ప్రవక్త కానీ అసలు అంత డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న తత్వవేత్తగా మనకు నవ్వుతో భవిష్యత్ అండి. ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ ఆన్ గురజాడ అప్పారావు ఉంది. సార్ సుధాన్ రెడ్డి గారు, సార్ నరహరి గారు కొంచెం వెయిట్ చేయండి. సుధాన్ రెడ్డి గారు సార్ నమస్కారం. సార్ అందరికీ నమస్కారం అండి. నేను కొద్దిగా ఇప్పుడే తెలుసుకుంటున్న బౌద్ధం గురించి. మిగతా ఫిలాసఫీస్ వీటిలలో ఉన్న దానికి వాటికి బౌద్ధంలో ఉన్న ఆయన బుద్ధుడు చెప్పిన దానికి కొన్ని మౌలికమైన తేడా నాకు పెద్దగా కనపడింది. ఒక్క విషయం, తాత్విక పునాది లోపట ఈ ఆత్మలు అనాత్మలు, జన్మలు, గత జన్మలు, ముందు జన్మలు అనేది ఆయన చెప్పిండో లేదో తెలియదు, కానీ ఈ బౌద్ధ జాతక కథలలో వారు నాగరాజు గారు చెప్పిన 1000 సంవత్సరాలు అన్నారు. ఆయన ఒక ఇది ఏంటంటే ఆయన 568 సంవత్సరాల క్రితం బీసీ 568 సంవత్సరాల క్రితం పుట్టిండని, సారేమో 625 అన్నాడు. సరే, దాంట్లో ఆ విషయంలో పోకుండా 1000 సంవత్సరాల క్రితం బౌద్ధ జాతక కథలు ఉంటే బుద్ధుడు పుట్టిన తర్వాత ఉండాలి కదా ఆ జాతక కథలు ఆయన చెప్పినాయి అని ఏదైతే అంటున్నారో, ఆయన జన్మలు ఎత్తిన 547 కథలు అంటున్నారో, 547 జాతక ఇవంటున్నారో, అది ఒక వైరుధ్యమైన విషయం. ఈ ఆత్మలు అనాత్మలు, జన్మలు పునర్జన్మలు అనేది మిగతా రిలీజియన్స్ కున్న సైద్ధాంతిక పునాది ఏదైతే ఉందో బౌద్ధానికి అదే చూపిస్తున్నారు. అది నిజంగా బుద్ధుడు చెప్పిండా లేదా తెలియదు. లేరే ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చినాయి కాబట్టి మొదటి బౌద్ధ సంగీతి అవి వచ్చినాయి. బుద్ధ సుత్తనిపాతం మిగతా బౌద్ధ గ్రంథాలన్నీ తర్వాత వచ్చినాయి కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మూడోది, గాంధీజీ ప్రభావితం అయింది జైనం. ఆయన నాయనమ్మ ప్రాక్టీసింగ్ జైన్ కాబట్టి ఆయన ఈ అహింసావాదాన్ని తీసుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఈ బౌద్ధం మీద ఆధారం కాదనుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ పురాణాలు ఏవైతున్నాయో, ఈ రాసిన పురాణాలు జాతక కథల నుంచి పుట్టినవి, కానీ అంటే రామాయణం మహాభారతం వచ్చినాయి 2వ శతాబ్దం తర్వాత అని చాలా మంది అంటున్నారు. కాబట్టి జాతక కథల ప్రభావమే పురాణాల మీద ఉన్నది, వీటి మీద ఉన్నది.
కాబట్టి దాని మీద కూడా నాకు కొంత సంశయం ఉన్నది. ఇంతే సార్ నా అబ్జర్వేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజ్ గారు కొంచెం వెయిట్ చేయండి. ఆ ప్రశ్నలన్నీ ఒకసారి తీసుకుందాము. మీరు రాసుకుంటాను. ఒక్క నిమిషం నేను రాసుకుంటాను. ఫైనల్ రెస్పాన్స్ మీరు తర్వాత ఇద్దరు ఒక్క నిమిషం నోట్ చేసుకోండి. నరహరి గారు, నరహరి గారు చెప్పండి సార్. మాట్లాడమంటారా? మాట్లాడండి. ఒక్క నిమిషం అందరికి అట్లా ఒక్క నిమిషం. మీరు ఓఎస్డి గారు చెప్పారు కదా, వాళ్ళు ఒకసారి నోట్ చేసుకుంటాను. లైన్గా చెప్పడానికి ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే మీరు బుద్ధ జాతకతలు బుద్ధుని పూర్వం ఎలా ఉన్నాయని 1000 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా. బుద్ధుడు పుట్టింది 568 అయితే 1000 సంవత్సరాల క్రితం నుంచి. ఒకటి. రెండోది ఏంటంటే మీది తాత్విక పునాది జన్మలు పునర్జన్మ ఉన్నాయనంటే మిగతా రిలీజియన్స్ లోపల కూడా అదే ఉంది. ఆ సాత్విక పునాదే ఉన్నది మిగతా వాటికి అన్నిటికీ, ముఖ్యంగా హైందవ మతానికి. సో అందువల్ల దానికి భిన్నం ఏం లేదు అనేది నాకు రెండో అబ్జర్వేషన్. ఓకే ఓకే. అంటే ఈ తర్వాత ఇంక్లూడ్ అయినాయి అంటున్నారు ఇవి. మూడోది పురాణాలు ఇతిహాసాలన్నీ బౌద్ధ జాతక కథల తర్వాత వచ్చినాయి. బౌద్ధ జాతక కథల నుంచి ఉద్భవించినాయి అనేది. గ్రీక్ సాహిత్యము బౌద్ధ జాతక కథల నుంచి పుట్టిన ఈ కావ్యాలు ఈ పురాణాలు అన్ని వచ్చినాయి అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఓకే. ఇంకా ఇంతేనండి. ఇది ప్రస్తుతం గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్ అయింది వాళ్ళ నాయనమ్మ వల్ల, జైనం వల్ల. ఓకే ఓకేనండి. నరహరి గారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నాగరాజు గారు చాలా అకాంప్లిష్డ్ రైటరు. తర్వాత చాలా బాగా చెప్పారు. బాగా విషయం మీద పట్టున్నది ఆయనకి. ఎప్పట్లాగానే రవికుమార్ గారు చాలా వైడ్ సబ్జెక్ట్ తీసుకున్నది. ఇట్స్ వైడ్ సబ్జెక్ట్. నిజంగా ఒక టాపిక్ తీసుకుంటే ఆయన చెప్పినట్టు ఒక్కొక్కటి మళ్ళీ దాన్ని డీప్ గా వెళ్ళాలంటే చాలా కష్టం. సో నేను కూడా కొన్ని చిన్న చిన్న పాయింట్లు నేను అబ్జర్వ్ చేసిన చెప్తాను. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ హిందూ మతం బౌద్ధ మతం యాజ్ కమ్ యాజ్ రియాక్షన్ అగేన్స్ట్ హిందూ మతం. అది తెలిసిందే మనకి. బుద్ధుడు ఈ చూసి కొన్ని సంఘటనలు చూసి ఎఫెక్ట్ అయ్యి హిందూ మతంలో బలులు వీటన్నిటి గురించి చేసి, సో ఈ వాంటెడ్ టు గివ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. సో తర్వాత వచ్చిన వీళ్ళ మీద బుద్ధుడి పట్టు కొంచెం తక్కువ ఉండి వీళ్ళందరూ కూడాను కొంచెం దే హావ్ గాన్ ఇన్ డిఫరెంట్ వే. అండ్ సో దే హావ్ స్టార్టెడ్ మహాయాన దిహీనయాన అండ్ ఆల్ దట్. అది బుద్ధుడి ఇంటెన్షన్ కాదు అట్లాంటి అప్రోచ్. అది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే తర్వాత నేను చెప్పేదంటే హిందూ మతం బౌద్ధ మతం, అందుకని బౌద్ధ మతం బికాజ్ ఇట్ హస్ కమ్ ఎస్ రియాక్షన్, ఇట్ వాజ్ ఆల్వేస్ కామెంటింగ్ ఆన్ సంథింగ్ ఇన్ హిందూ ఫిలాసఫీ. హిందూ అంటే అప్పటికి హిందూ అనే మాట లేదు, సనాతన అనుకోవాలి. ఉపనిషత్తులు వాటి మీద సో ఓతప్రోతంగా ఉండేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈయన కొన్ని చెప్పారు. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే అందరూ నా అబ్జర్వేషన్ ఇది ఏమనుకోకండి ఏదో విమర్శిస్తున్నట్టు. టాపిక్ ఏంటంటే బౌద్ధ జాతక కథలు, అంతేగాని బుద్ధుడు గురించి కాదు. ఇది బౌద్ధ జాతక కథలు బుద్ధుడు ఆర్ నాట్ సేమ్, వన్ అండ్ సేమ్. బౌద్ధ జాతక కథలు ఇందాక ఒక ప్రశ్న ఆయన అడిగారు 1000 సంవత్సరాలని. నేను దాన్ని ఒక రకంగా అన్వయం చేసుకున్నాను. నాకు ఆ డౌట్ వచ్చింది. నేనేమనుకున్నానంటే బుద్ధుడు తర్వాత రాశారు కానీ ఆ కథల్లో బుద్ధుడి బోధిసత్వుడు అనే ఒక వ్యక్తి అలా జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాడు. సో మేబీ దే ఇట్ స్టార్టెడ్ 1000 years బిఫోర్. అండ్ ఇన్ కపిలవస్తు అదొక జన్మ. అది అలా అనుకుని ఉండొచ్చు వాళ్ళని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ యూ కాంట్ రికన్సైల్. ఆయన చెప్పింది కరెక్ట్. ఆ డౌట్ నాకు కూడా అలా అనిపించింది. ఈ ఓతప్రోత అనే చోట ఈ తర్వాత స్త్రీల గురించి చెప్పినప్పుడు ఒక రాజు తన భార్యని ఇతర వాళ్ళు కూడా ఇచ్చేయమని చెప్పినప్పుడు దే కెన్ టేక్ సర్వీసెస్ ఫ్రమ్ హర్ అండ్ ఆల్ దట్. ఇది కూడా హిందూ మతంలో చోట శ్వేతకేతు ఉపాఖ్యానంలో వస్తుంది. శ్వేతకేతు ఉపాఖ్యానంలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అట్లా చేయమంటే అక్కడ శ్వేతకేతు అడ్డుపడతాడు. ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదని. అప్పటి నుంచి వివాహ వ్యవస్థ అనేది గట్టిగా వచ్చిందని ఒక వాదన ఉంది. అంటే అది అబ్సల్యూట్ అని కాదు, బట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్.
అట్లానే ఇంకోటి ఏమన్నారంటే ఆయన ఒక కామెంట్ చేశారు, వీ కెనాట్ సే దట్ ఓల్డ్ వాజ్ గోల్డ్. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒక యుగంలో బాగుంది ఆ తర్వాత తగ్గించుకుంటూ పోయిందని కాదని. దానికి నేను ఒక అభిప్రాయం వెలిబుచ్చుతాను. ఏంటంటే జనరల్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ, జనరల్ ఎథికల్ స్టాండర్డ్స్ అవన్నీ హైగా ఉన్నా కూడా అబెర్రేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో ఆయన చెప్పిన కామెంట్ దానికి అన్వయిస్తానని నేను అనుకుంటున్నాను. అబెర్రేషన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, ఆల్రెడీ ఎవ్రీ టైమ్ దేర్ ఇన్ ఎనీ యుగ అబెర్రేషన్స్ ఆర్ దేర్. అంటే దో ది రూల్ వాజ్ సంథింగ్, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ వైలేటింగ్ ఇట్. But the general conditions and the rules which are prevalent for the other people, majority of the population, were different in those days and they followed them, most of them. అదే తగ్గి ఆ స్టాండర్డ్స్ పడిపోయినాయి తర్వాత. అది నా ఉద్దేశం. తర్వాత ఈ మైథాలజీ మీద కూడా యాక్చువల్లీ నరహరి గారు క్వశ్చన్ బాగా లెందీగా వెళ్తోంది నా ఉద్దేశంలో. ఎందుకంటే మనం క్వశ్చన్ ఏం లేదండి, ఇది నా ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్. ఓకే, సో ఐఎమ్ నాట్ పోజింగ్ ఎనీ క్వశ్చన్స్. అంటే ఏం లేదు, డిబేట్ డిస్కషన్ లో మెయిన్ స్పీకర్ తర్వాత మన క్వశ్చన్స్ కనుక రేస్ చేసి క్లారిఫికేషన్స్ తీసుకుంటే అవి క్విక్ గా సెషన్ కంప్లీట్ చేయగలము. ఆల్రెడీ ఒక 15-20 minutes దాటుతున్నాం నార్మల్ టైం. ఓకే, ఒక ఫైనల్ గా ఒక క్వశ్చన్ మటుకు నేను వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది ఈ బుద్ధుని ఈ బౌద్ధ జాతక కథలు అవి ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక క్లారిఫికేషన్ మధ్యలో ఇచ్చారు. అవి ఒకసారి రాయబడ్డాయా లేకపోతే వేరియస్ ఆథర్స్ ఉన్నారా, అది క్లారిటీ కావాలి కొంచెం. అది నాకు అంతకంటే లేదు. మిగతా అన్ని కూడా లేదు టైం కన్స్ట్రెంట్ చూసాను నేను కూడా, చాలా ఎక్కువ టైం అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 7:47 అయింది, 7:30 క్లోజ్ చేయాలి మామూలుగా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఎవరన్నా కనుక ఇంకా ఫర్దర్ గా నేను డిస్కషన్ లోకి ఇన్వైట్ చేయకపోతే నన్ను క్షమించండి. మనం we will take the response from the key speaker for today because టైం బాగా ఎక్కువ అయిపోతుంది. మనం ఇంకోసారి అందరి నాగరాజు గారు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో. కావాల్సిన సెషన్ మనం పిలిపిద్దాం. we will have a discussion, detailed discussion on many issues. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగరాజు గారు, ఇప్పుడు నౌ you can respond to the questions వీలైనంత షార్ప్ గా, so that we can go for a closure of the session. ఓకే. సుధాకర్ రెడ్డి గారు చెప్పింది ఒకటి ఏంటంటే, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు ముందరిది ఉందని చెప్తున్నారు, బుద్ధుడు పుట్టిన తర్వాత కదా అన్నారు. అయితే దానికి సమాధానము ఇదివరకు నరహరి గారు చెప్పిందే కరెక్ట్ అండి. అంటే ఇది ఒక క్రోనాలజికల్లో ఒక చరిత్రలాగా చెప్పినవి కావు. బౌద్ధ జాతక పేరే కథలు అవి. అప్పటి సమాజం గురించి, అప్పటి వ్యవస్థ గురించి, బుద్ధుడు ఏ కాలంలో అది దానికి టైం లిమిట్ కూడా లేదు. ఇవన్నీ కూడా ఏ కాలం చెందినవి అంటే చెప్పాను, 3 వేదాలు చెప్పిన కాలంవి, తక్షశిల ఉన్న కాలంవి, వాళ్ళు చెప్పిన భౌగోళిక పరిస్థితులు, గాంధారము, ఈ దేశాల పేరు చెప్పినవి, ఈ ప్రాచీనత చూసుకుంటే అవి ఒక పీరియడ్కు బుద్ధుని తర్వాతనే అని చెప్పడం లేదు. ఆ కాలం ఒక స్ట్రెచ్ అనమాట. ఆ టైంలో ఉన్న అన్ని అవి ప్రాంతం. అట్లే మౌర్యుల కాలం తర్వాత గుప్తుల కాలం వరకు కూడా అవే పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. గుప్తుల కాలంలో మళ్ళీ వ్యవస్థ మారింది. అక్కడ నుంచి మళ్ళీ వేరే రకం వచ్చింది. అంటే అది మళ్ళీ పెద్ద లాంగ్ డిస్కషన్ అవుతుంది. సింపుల్ ఏంటంటే ఇది ఒక బుద్ధుని చరిత్ర కాదు. ఇది బౌద్ధ జాతక కథలు అనేది చరిత్ర కాదు, కథలు ఇవి. ఆ సమాజంలో కథలు లైఫ్, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అన్నట్టు ఇవి ఆర్ట్ లిటరేచర్. ఇది లిటరేచరు అక్కడున్న సమాజంలో దాన్ని బుద్ధుని బోధనలను, బుద్ధుని నైతిక విలువలు, సిద్ధాంతాలని ఒక కథ రూపంలో పూసగుచ్చినట్టు జనాల్లో వెళ్ళిపోవడానికి వీలుగా చెప్పిన కథలు ఇవి. అందులో ఒక సామాజిక శాస్త్రం చేయాల్సిన పని ఏంటంటే, అందులో తారీఖులు, దస్తావేజులు చూసే అవసరం లేదు. మనం అప్పటి కాలంలో ప్రాచీన యుగం లోపల ఎటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సమాజ పరిస్థితులు, స్త్రీల పరిస్థితులు, కుల వ్యవస్థ స్టడీ చేయడానికి మాత్రమే మనం తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా డేట్లు ఫిక్స్ చేయడానికి అందులో మనకు శాసనాలు కానీ ఆధారాలు లేవు. కాకపోతే అందులో జీవన విధానం ద్వారా ఇప్పుడు చెట్లను పూజించే విధానం ఉన్నది, సర్పాలను పూజించే యజ్ఞయాగాల జంతు బలులు చేసేది ఉన్నది. ఇటువంటివన్నీ మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇది ఖచ్చితంగా డేట్ల గురించి కాదు, ఇది ఆ పీరియడ్, ఆ కాలం గురించి చెప్పింది. అట్లనే జన్మలు, పునర్జన్మలు, ఆత్మల గురించి అంటున్నారు కదండి. ఇందులో సింపుల్గా 2 పాయింట్ చెప్తానండి.
బుద్ధుని ఒరిజినల్ సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడు మహాయానం ఈనాయానంగా విడిపోయాయండి. మహాయానం అనేది దాదాపుగా హిందూ మతం నుంచి ఇన్స్పైర్ అయిపోయి రెండు ఒకదానికొకటి ఆదాన ప్రదానం చేసుకోవడం వల్ల వచ్చింది. అంటే బౌద్ధ మతంలో అంతకుముందు విగ్రహారాధన కానీ లేకపోతే ఒక దేవుడు దేవత అనే భావన కానీ లేదు. బుద్ధుడు ఎప్పుడు ఆయన దేవుడు అని చెప్పుకోలేదు. కానీ మహాయానంలో ఈ 2 సూత్రాలు వచ్చేసాయి. అంటే బుద్ధునే దేవునిగా చేసేసారు ఫస్ట్. అది రెండోది దేవునిగా చేయడంతో పాటు విగ్రహారాధన వచ్చింది. దాని తర్వాత రకరకాల ఆరాధన పద్ధతులన్నీ ఇందులో వచ్చేసేసాయి. అదే హీనయానంలో చూస్తుంటే బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలు మాత్రమే కరెక్ట్, మిగతాయి కరెక్ట్ కాదు. సిద్ధాంతాలు ఏంటిది? అనాత్మవాదము, దేవుడు ఉన్నాడా లేననేది అప్రస్తుతము, అష్టాంగ మార్గము. వాళ్ళు చెప్పిన 4 సత్యాలు ఉన్నాయి కానీ బౌద్ధ మతానికి మూల సూత్రాలు 4 పరమ సత్యాలు. నేను ఫస్ట్లో చెప్పింది అందుకే అనమాట. అంటే బౌద్ధ జాతకథలకు ఇంట్రడక్షన్ లాగా మీకు అర్థం చేసుకోవడానికి బౌద్ధ సిద్ధాంతము దాని తాత్వికత అర్థం చేసుకుంటే బౌద్ధ జాతకథలు సామాజిక పద్ధతి అర్థం సులభమవుతుందని చెప్పి దాని తాత్విక పునాదిని బౌద్ధ మత విశిష్టతని అది వేరే మతాల నుంచి ఏ రకంగా వేరే అనేది చెప్పడానికి డీటెయిల్గా కొంచెంసేపు మీకు చెప్పాల్సి వచ్చింది. అందులో ప్రధానమైనది బౌద్ధ సిద్ధాంతం ఏంటంటే 4 పరమ సత్యాలు, అష్టాంగ మార్గం. లోకం ఉన్నది, దుఃఖం ఉన్నది ఫస్ట్ సూత్రము. దాని దుఃఖ నివారణ మార్గాలను చెప్పాను కదండి, మళ్ళీ రిపీట్ చేసే అవసరం. అవి మూల సూత్రాలు. అందులో దేవుడు ఆత్మలు ఎక్కడ లేవు, పరలోకం లేదు, ఏం లేదు. తర్వాత ఇందులో పునర్జన్మ అనేది కూడా వచ్చింది. బౌద్ధ జాతకథలో పునర్జన్మలు వచ్చాయి. యాక్చువల్గా ఇది మీరు అన్నట్టు ఇది హిందూ మతం నుంచి వచ్చినవి. ఇవన్నీ హిందూ మతం నుంచి బౌద్ధ మతం, బౌద్ధం నుంచి హిందూ మతానికి చాలా ఆదాన ప్రదానాలు జరిగాయి తర్వాత కాలం. మహానాయ యుద్ధం దానికి తర్వాత అనమాట. నేను ఇదివరకే చెప్పాను, మన ఇంకో మిత్రుడు మాట్లాడినప్పుడు, ఈ హిందూ మతంలో బుద్ధుడు విష్ణుమూర్తి 9 అవతారంగా మారాడు. ఇప్పటికి కూడా మీరు చెప్పండి, మనకు చూస్తే ఈ జయదేవుని అష్టపదులు ఉన్నాయి. అందులో బుద్ధుని 9వ జయ జగదీశారే చాలా ప్రఖ్యాతమైన శ్లోకాలు ఉన్నాయి. బుద్ధుని 9వ అవతారంగా ఏ రకంగా తను 9వ అవతారం ఎత్తాడు అనేది. ఇది నేను ఈ విషయం మీద డీటెయిల్గా నేను ఈ హిందూ బౌద్ధ మతాల సమ్మేళనం ఎట్లా జరిగింది, బుద్ధుడు విష్ణుమూర్తి 9వ అవతారం ఎట్లా మారాడనేది ఇంకో వ్యాసం నేను రాశాను. చాలా డీటెయిల్గా ఉంది అది. మనం ఇంకో సెషన్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కొత్తగా రాసిన పుస్తకం చెప్పాను కదండి, చరితార్థం. ఈ పుస్తకంలో ఉన్నది. ఎవరిని కావాలంటే నేను మన రవికుమార్ గారు చెప్తే నేను వాళ్ళ ద్వారా అందిస్తానండి. మనం ఇంకా డీటెయిల్గా మనం ఇందులో వెళ్ళడం లేదు. ఇంకోటి పురాణాలు, ఇతిహాసాలు బౌద్ధ జాతకథల నుంచి ఇన్స్పైర్ అని చెప్తారండి. దానికి మనకు ఆధారాలు అంతా లేవండి. ఎందుకంటే పురాణ ఇతిహాసాలకు దానికి వేరే ఉన్నాయి. పురాణం అంటే పంచలక్షణం అని, దానికి సృష్టి, ప్రతి సృష్టి, అవతార పురుషుల జననము, రాజుల వంశవృక్షాలు, అదొక దానికి ఒక ప్రత్యేకమైన ఒరవడి ఉన్నది పురాణాలకు. ఏదో మనం ముట్టిగా పుక్కిటి పురాణాలు ఇప్పుడు చెప్తున్నాం కానీ, ఏ పురాణం తీసుకున్నా కానీ ఫస్ట్ వాళ్ళు సృష్టి నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు మొత్తం సృష్టి, విశ్వం సృష్టి ఎట్లా ప్రారంభమైంది, ఎన్ని సంవత్సరాలు అయింది, ప్రతి సృష్టి అట్లా ఒక దానికి ఒక ప్రత్యేకమైన చరిత్రకారులు చెప్పారని ఊరికే మనం అంటే కాకుండా దీని ఒక శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నమాట. కథలను తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకి పంచతంత్ర కథలు ఉన్నాయండి, అవి మనకు అంటే ఈసోపు కథలు ఉన్నాయి. ఇవి డిఫరెంట్ అండి. ఇవి లిటరేచర్ ఏంటంటే ఆ కాలం పరిస్థితులని జనాల్లో ఈజీ వెళ్ళడానికి అనుకూలంగా వచ్చినాయి ఇవన్నీ. కానీ వీటి నుంచి వేరే వచ్చడం చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. ఇది కూడా వాస్ట్ సబ్జెక్ట్, దీన్ని మనము మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీటి నుంచి రామాయణ వార్తలు వచ్చినట్టు నేను చదివిన అన్ని జాతక కథలు కూలంకషంగా చదివిన ఎక్కడ ఆధారాలు లేవు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. వీటి నుంచి రామాయణ మహాభారతాలు వచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. మూడవది ఇంకోటి ఏమన్నానంటే, గాంధీ గారు జైనిజం నుంచి ఇన్స్పైర్ అయ్యారు, గాంధీ గారు బౌద్ధ మతం నుంచి కారని చెప్పారు. కావచ్చండి అది. నేను గాంధీ గారిది ఆయన ఫిలాసఫీ హిందూయిజం మీద దాన్ని చదివాను, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అహింస అనేది ఇక్కడ నుంచి తీసుకున్నా, అక్కడ నుంచి చెప్పారు. రెండు కూడా జైన మతము, బౌద్ధ మతం రెండు కూడా అహింసవాదాన్ని, సత్యాన్ని వీటిని కులంగా తీసుకున్నాయి. కాబట్టి దాదాపుగా రెండు ఈక్వలే. అది కావచ్చు, కరెక్టే కావచ్చు అండి, అది దానికి ఏమి అభ్యంతరం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం 7:54 దాకా వెళ్ళాము. అంటే అందువల్ల క్షమించండి, నేను ఇలా కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిస్కర్టీస్గా లేకపోతే సెషన్ అన్వీల్డీ అయిపోతుంది. 1.5 hour అనుకున్నాం, దగ్గర దగ్గర ½ hour ఎక్స్టెండ్ కూడా అయ్యింది. సో కొంతమంది మాట్లాడించలేకపోయాను. ప్రకాష్ రావు, కృష్ణమోహన్, ఇంకా చాలా మంది ఉన్నారు. కృష్ణమోహన్ తర్వాత ప్రకాష్ నాడు, ప్రసూన కూడా 2-3 సార్లు ట్రై చేసి మాట్లాడదామని.
కానీ నేను అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇవాటికి సెషన్ ని క్లోజర్ కి తీసుకెళ్దాం. 2 hours. ఏం పర్లేదు రఘుకుమార్ గారు, క్షమించాల్సిన అవసరం ఏమి లేదు. యా ఇట్స్ ఓకే. ఎనఫ్ డిస్కషన్, ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు రఘుకుమార్ సార్. నాగరాజు గారు, మీరు మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, చాలా మీ బిహైండ్ దట్ గ్రేట్ రీసెర్చ్ వర్క్ ఉంది మీ దగ్గర. సో మిమ్మల్ని మేము చాలా సార్లు అడుగుతాము, తప్పకుండా కైండ్లీ మై ప్లెజర్ అకామిడేట్ అవర్ ఇంట్రెస్ట్. ఇక్కడ మేమేంటంటే ఏది కూడా క్లోజ్డ్ డిస్కషన్ కి క్లోజ్డ్ గా ఉండాలి కోరుకోము. వీలైనంత ఓపెన్ గా ఉండాలి ప్లాట్ఫామ్ అనుకుంటాము. తర్వాత మిమ్మల్ని ఒక రిసోర్స్ పర్సన్ గా తీసుకుంటాం మేము భవిష్యత్తులో. అండ్ డెఫినెట్లీ యూటిలైజ్ యువర్ సర్వీసెస్, sometimes even with an urgent notice also. With due respect to you, thank you all and for all the participants who have done a wonderful job today in the discussion. ఒకవేళ ఎవరినైనా డిస్కషన్ ని ఆపేయమని కానీ కట్టేలు కానీ చేసి ఉంటే వేరే ఉద్దేశం ఏం లేదు. సెషన్స్ ఏదో ఒక రకంగా ఒక టైం లిమిట్ లో జరగాలి, లేకపోతే చాలా మంది పెద్దవాళ్ళు ఫ్యూచర్ లో రావడం మానేస్తారు. అది కరెక్ట్. అవును, we should have time limit. Thank you all for today. Nagaraj garu, once again thank you very much. Thank you, sir. Thank you. We'll end the session for today. Thank you. Thank you, sir. Thank you.